మొత్తం మీద అసలు బీజేపీకి సంబంధించి ఎలా ఉంది తెలంగాణలో? తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన, దాదాపు 14 నెలల కాంగ్రెస్ పాలన చూసిన తర్వాత ఇంక ఆప్షన్ అంటూ ఏం లేని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు. అది కుటుంబ పాలన అని చెప్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు అంతకంటే ఎక్కువ అయినారు. అది అవినీతి పాలన, అహంకార పాలన అంటే ఇక్కడ కూడా అవినీతి స్టార్ట్ అయింది. మంత్రులు ఎవరికి వారు యమునా తీరే అనేది పోతున్నారు అనేది ఒక అపవాదిని కాంగ్రెస్ మోసుకుంటుంది. ఊర్లలో మనం ఒక సామెత వింటాం, పల్లెటూళ్ళలో అజిత గారు మీరైనా నేనైనా ఆడికెళ్ళి వచ్చిన సంసారం గతి లేకపోతే చేయొస్తుంది, కానీ సంసారం శృతి లేకపోతే చేయరాదు అని చెప్తారు. అంటే మీ ఇద్దరి మధ్యలో, ఇంట్లో ఉన్న ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ లేదనుకోండి, దట్ ఫ్యామిలీ విల్ నెవర్ సర్వైవ్. ఇలా కాంగ్రెస్, రాష్ట్ర కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటే కొట్లాడి చాలా రోజుల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎవరి ద్వారా వారికే అన్నట్టు కొట్లాడుతున్నారు తప్ప దెర్ ఇస్ నో యూనిటీ ఇన్ ద కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు దాన్ని గొప్పగా ఏం చెప్తారంటే దిస్ ఈజ్ కాల్డ్ డెమోక్రటికల్ స్పిరిట్ అని చెప్తారు. కానీ అది కాదు, ఇది కాదు. కాంగ్రెస్ మీద ప్రజలకి వాళ్ళు 10 సంవత్సరాలలో ఎన్ని తప్పులు చేశారని వాళ్ళకి బదనాం కావడానికి 10 సంవత్సరాలు పట్టిందో, వీళ్ళకి బదనాం కావడానికి 10 నెలలు కూడా సరిపోయింది. అందుకంటే ఎక్కువ బదనాం అయినారు కేసీఆర్ గారు, ఆ టీఆర్ఎస్ పార్టీ. ఆ 10 ఏళ్ల పాలన ఎంత బదనామైందో వీళ్ళు 10 నెలల్లో అంత బదనామైంది. అందుకని భవిష్యత్తులో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రజల యొక్క చూపు భారతీయ జనతా పార్టీ వైపు. మీరు ప్రతిసారి ఇట్లే చెప్తారు కదా ఎలక్షన్స్ అప్పుడు అని అనుకోకుండా 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలు గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజల ఆలోచన విధానంలో చాలా మార్పు వచ్చింది. మోడీ గారు 3వ ప్రధానమంత్రి అయిన తర్వాత నిజంగా కూడా వారు పనిచేస్తున్నటువంటి తీరు, ప్రపంచ దేశాలన్నీ వారిని శ్లాఘిస్తున్నటువంటి తీరును గమనించినప్పుడు తెలంగాణ ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఒకసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని. సో ఎట్ ద ఎండ్ రిజల్ట్లో ఈసారి ఎప్పుడు శాసనసభకు ఎన్నికలు జరిగినా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది. దాంట్లో ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం. కానీ మీరు అన్నారు సంసారంలో గతి లేకపోయినా శృతి ఉండాలి అని చెప్పి. ఈరోజు బీజేపీలో కూడా అలానే ఉంది కదా. తెలంగాణ బీజేపీలో ముఖ్యంగా ఉన్న 8 మంది ఎంపీలు ఒక్కరోజు కూడా ఒక చోట కూర్చొని సమావేశం పెట్టినట్లుగా మేము చూడలేదు. దాంతోపాటు ఎవ్వరు ఏ 2-3 ఎంపీలకు కూడా ఒకళ్ళకొకళ్ళు పడట్లేదు. అదేవిధంగా 4 ఎంపీలు ఈరోజు అధ్యక్ష రేసులో 4 నుంచి 5 ఎంపీలు మీతో సహా మీరంతా ఉన్నారు. ఇక్కడ మీ 8 మందిలోనే శృతి లేనప్పుడు రేపు అధికారంలోకి వచ్చినాక ఉంటుందని ఎలా అనుకుందాం? సో మీకు ఎవరో కమ్యూనికేషన్ తప్పించినట్టున్నారు అజిత గారు. మేము నరేంద్ర మోడీ గారి దగ్గర 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు, ఒక ఎమ్మెల్సీ గారు, మేమందరం కలిసి ప్రధానమంత్రి గారి సమక్షంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ఎట్లా అధికారంలోకి తీసుకురావాలనే అంశంలో చాలా స్పష్టంగా ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు, వారి సూచనల మేరకు పార్టీని అట్లే ముందుకు తీసుకుపోతాము. ఎక్కడ కూడా కాంగ్రెస్లో లేనటువంటి శృతి లేనటువంటి పద్ధతి భారతీయ జనతా పార్టీలో ఉంది. మీరు అన్నారు అందరూ ఎంపీలు అందరూ అధ్యక్ష పదవి ఏదో అడుగుతున్నారు 4-5 ఎంపీలు అని. అడగడం వేరు, గాంధీ భవన్కు కుర్చీలు వల్గొట్టుకోవడం వేరు, ఒకరి మీద ఒకరు గొడవలు పడడం వేరు. భారతీయ జనతా పార్టీలో దాదాపు అందరూ క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులే. పార్టీ ఎవరికి నిర్ణయం తీసుకుని ఎవరిని అధ్యక్షులు చేసినా వారి నాయకత్వంలో అందరితో కలిసి పనిచేస్తారు. ఉదాహరణకి రఘునందన్ రావు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేశారు, లక్ష్మణ్ గారి నాయకత్వంలో పనిచేశారు, బండి సంజయ్ గారి నాయకత్వంలో కూడా వారందరూ అధ్యక్షులు ఉన్నప్పుడు పనిచేశారు. రేపు నేనైనా ఇంకొకరు వచ్చినా, ఎవరు వచ్చినా, మీరు వచ్చినా, ఎవరు వచ్చినా అధ్యక్ష స్థానంలోకి భారతీయ జనతా పార్టీ ఇస్ ఎ ప్రెసిడెంట్ ఓరియంటెడ్ పార్టీ. అందరం కలిసి కూర్చొని చర్చించుకున్న నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రెసిడెంట్ గారు బయటికి చెప్తారు, దానికి అందరం అవాయిడ్ అయి ఉంటారు. మీరు అన్నట్టు మేము ఢిల్లీలో కిషన్ రెడ్డి గారి ఇంట్లో, కేంద్ర మంత్రి గారి ఇంట్లో ఎంపీలో అందరం ప్రతి పార్లమెంట్ సమావేశాలకు ముందు తర్వాత ఖచ్చితంగా కలుస్తాం. పార్లమెంట్లో ఆదేశాలు ఎట్లా ఉంటాయి, ఏం చేయాలనే దాని గురించి అనేక కీలకమైనటువంటి బిల్లులు వచ్చినప్పుడు తప్పక మాట్లాడతాం. సో మీరు అన్నట్టు ఎంపీలలో చాలా మంది, డికే అరుణ గారు సీనియర్ లీడర్, వారు కూడా ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నారు. అడగడంలో తప్పే ఉంటుంది అజిత గారు. ఇప్పుడు మీరు ఇప్పుడు ఒక యాంకర్ ఉన్నారనుకోండి, రేపు యాజమాన్యం ఎవరైనా సీఈఓ ఇస్తా అంటే వద్దంటారు, అనలేం కదా. సో మనిషి ఆశాజీవి. డికే అరుణ గారు అడగవచ్చు, రఘునందన్ రావు గారు అడగవచ్చు, ఈటల రాజేందర్ గారు అడగవచ్చు, అరవింద్ గారు అడగవచ్చు, ఇంకెవరైనా అడగవచ్చు వస్తానని. తప్పెందుకు కొట్టాలి? రఘునందన్ గారు అడగకపోయినా రఘునందన్ గారికి అర్హత ఉంది అనే ఒక భావన కూడా ఉంది కదా. పార్టీలో మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది, మిగతా పార్టీలకి భారతీయ జనతా పార్టీ ఇంటర్నల్ గా ఉండేటువంటి స్ట్రక్చర్ కి చాలా తేడా ఉంటుంది. దాన్ని ఎవరు సరిగా అర్థం చేసుకోక బయట నుంచి చూసి రకరకాలుగా మీడియాలో వార్తలు వస్తూ ఉన్నాయి. వీళ్ళు అడుగుతారు, వాళ్ళు అడుగుతారు, వీళ్ళు కొట్లాడుతారు, వాళ్ళు కొట్లాడుంటే ఉండదు. అడగడం తప్పకుండా అందరూ అడుగుతున్నారు, అందరూ ఆశాజీవులే కాబట్టి 4-5 మీరు చెప్పిన 4-5 అడుగుతున్నారు. సో పార్టీ రేపు ఎవరికి ఇచ్చినా మిగతా 4 5వ వ్యక్తితో కలిసి ఖచ్చితంగా పనిచేస్తారు. దాంట్లో ఏం డిస్ప్యూట్ ఉండదు. అందరి గోల్ కూడా కాషాయం జెండా ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే గోల్ తప్ప నేను గెలవాలి, నేను అధికారంలోకి రావాలి, నేను ముఖ్యమంత్రి కావాలనేటువంటి ఆలోచన ఆశ ఎవరికి లేదు. మీరు అన్నట్టు 2 కేంద్ర మంత్రులు కూడా అడుగుతున్నారు అన్నారు. అదొకటి మాత్రం తప్పు అజిత గారు. నాకున్న సమాచారం మేరకు కిషన్ రెడ్డి గారు కేంద్ర కేబినెట్ మంత్రి అయినప్పటి నుంచి చాలా సందర్భాల్లో చెప్పినారు, నాకు 2 పదవులు నేను సరిగ్గా చేయలేకపోతున్న న్యాయం కాబట్టి నేను కేంద్ర కేబినెట్ మంత్రిగా నన్ను కొనసాగించండి,
పార్టీ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇవ్వండి అని కిషన్ రెడ్డి గారు ఓపెనింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇట్లా మీలా కొంతమంది మీడియా మిత్రులు అడిగినప్పుడు బండి సంజయ్ గారు కూడా రోజు పేపర్లలో నాకు పేరు రాస్తా ఉన్నారు, నా పేరు రాయకండి, భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నాకు కేంద్ర హోంమంత్రిగా అవకాశం ఇచ్చినారు, నన్ను అక్కడ కొన్ని సంవత్సరాలు పనిచేయనియండి, నేను ఇప్పుడు అధ్యక్ష పదవి రేసులో లేనని నేను చెప్పలే ఈ మాట. బండి సంజయ్ గారు 2-3 సందర్భాల్లో కూడా మీడియాతో చెప్పినారు. సో ఇద్దరు మంత్రులు ఎవరు కూడా అడుగుతలేరు. వాళ్ళు ఇన్ఫాక్ట్ వాళ్ళు మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి బాధ్యతలలో ఉన్నారు. మిగిలిన దాంట్లో 3-4 ఎంపీలు అడుగుతున్న మాట వాస్తవం, అడుగుతున్న మాట వాస్తవం అజిత్ గారు, అబద్ధం చెప్పాల్సింది ఏం లేదు. పార్టీ ఎవరికి ఆ నిమిషంలో ఎవరికి ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఏంది, ఇవన్నీ సమీకరణాలు చూసిన తర్వాత పార్టీ ఎవరికి అధ్యక్ష బాధ్యతలు ఇచ్చినా మిగతా అందరం కూడా 100% మనస్ఫూర్తి కలిసి పనిచేస్తాం. రఘునందన్ గారికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రావడానికి ఉన్న అర్హతలు ఏంటి? అంటే పార్లమెంటు సభ్యులు జనం నుంచి వచ్చారు, ఉద్యమాల నుంచి వచ్చారు, ఇదంతా ఓకే, కానీ బీజేపీలో ఆర్ఎస్ఎస్ నేపథ్యాలు ఇవన్నీ కూడా చూస్తారంటారు కదా, ఏంటి ఎంతవరకు వాస్తవం? భారతీయ జనతా పార్టీ పనిచేసేటువంటి కార్యకర్తల్ని మీరు కొత్తగా వచ్చినారా, పాతగా వచ్చినారా, నిన్న వచ్చినారా, మొన్న వచ్చినారా, ఎంతకాలం నుంచి పనిచేసినారా అనే అంశాలని పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని లేదా భారతీయ జనతా పార్టీ శిక్షణా తరగతుల్ని సిఏఏ మీద కానీ, ఎన్ఆర్సీ మీద కానీ, ఆర్టికల్ 370 అబ్రగేషన్ అప్పుడు కానీ రఘునందన్ రావు సేవల్ని పార్టీ అన్ని రకాలుగా వాడుకుంది. రఘునందన్ రావుకి మీరు అన్నారు కదా గెలిచి వచ్చిన ఎంపీ ఇదే అని చెప్పకండి అన్నారు కదా, అవన్నీ పక్కన పెడితే కూడా అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉన్నాయి. రెండోసారి ఒకసారి ఈ రాష్ట్రం లోపల టిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఎదురు లేదు, టిఆర్ఎస్ ని ఓడగొట్టలేరు, బై ఎలక్షన్స్ లో గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఎవరైనా గెలుస్తారా అని ఇట్లా రకరకాలైనటువంటి వదంతులు. దట్టు భారతీయ జనతా పార్టీ అంటే చదువుకున్న పార్టీ, పట్టణంలో ఉండే పార్టీ, రూరల్ ఉండదు అనుకున్న పరిస్థితులలో 100% రూరల్ ఏరియా అయినటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలో మా దుబ్బాక నియోజకవర్గ ఓటర్ మహాశైలు, రాష్ట్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ సమిష్టిగా కృషి చేస్తే రఘునందన్ రావు దుబ్బాక ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ అనేటువంటి పార్టీకి ఒక పునాదిలోంచి ఒక రాయిని కదిలించగలిగిండు. ఆ కదిలించిన రాయే మొన్న వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది కారణమైంది అనేది ఎందుకు అర్థం చేసుకోరు మీరు? అందుకంటే గొప్ప మార్పు ఉంటుంది. ఆ రోజుకి తెలంగాణ రాష్ట్ర శాసనసభలో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 1, రఘునందన్ రావు జోడైన తర్వాత 2 అయినారు. ఆ తర్వాత కొంతకాలానికి మారిన పరిస్థితులలో ఈటల రాజేందర్ గారు కూడా జాయిన్ అయినారు మా పార్టీలో, వారు కూడా శాసనసభ్యుని గెలిచినారు. సో అర్హతలు అనర్హతలు ఇవన్నీ కాకుండా అజిత్ గారు, పార్టీ ఈ నిమిషం ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే రకరకాలైనటువంటి ఈక్వేషన్స్ అన్నింటినీ బేరీజ్ను వేసుకుంటుంది. నా గురించి నేను ఏం చెప్పుకున్నది నేను ఎక్కువ చెప్పుకున్నట్టు అనిపిస్తుంది. బట్ 2 things మీకు కూడా తెలుసు, ఏ టీవీ ఛానల్ ఈ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలప్పుడు సర్వే చేసినా అందరు చెప్పింది ఒకటే ఒక మాట, ఈ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఒకటే ఒక సీటు గెలుస్తుంది, ఆ సీటు మెదక్ ఎంపీ గెలుస్తుంది అని చెప్పారు. ఎందుకు గెలుస్తుంది అంటే అక్కడ హరీష్ రావు ఉన్నాడు, ఎందుకు గెలుస్తుంది అంటే అక్కడ కేసీఆర్ ఉన్నాడు, టీఆర్ఎస్ పుట్టిన గడ్డ మెదక్లో బీఆర్ఎస్ గెలవకపోతే ఎవరు గెలుస్తారు అని చెప్పి అందరు చెప్తూ వచ్చినారు. నేను క్యాంపెయిన్ అప్పుడు చెప్పిన రిజల్ట్ కూడా అదే వచ్చింది. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేట నుంచి, గజ్వేల్ నుంచి ఎవరు ఉన్నా ఎవరు పోయినా మెదక్ పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ పార్టీ 3వ స్థానానికి కన్ఫైన్ అవుతుంది. నేను చాలా కాన్ఫిడెంట్ గా చెప్పిన అజిత్ గారు, నేను చెప్పిందే జరిగింది. కాంగ్రెస్ 2nd ప్లేస్కి వచ్చింది, టీఆర్ఎస్ 3rd ప్లేస్కి పోయింది తప్ప ఏం మార్పు రాలేదు. అందుకని కొంచెం రాజకీయాలలో నాకున్నటువంటి అవగాహన మేరకు పరిస్థితిని బాగా అంచనా వేయగలుగుతాను, మాట్లాడగలుగుతాను. 100% పార్టీకి లాయల్గా ఉంటాను కాబట్టి ఈవెన్ అడిగాను, సరే పార్టీ అవకాశం ఇస్తే ఒకసారి ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి ఎంపీ గెలిచిన, రేపు అవకాశం ఇస్తే భవిష్యత్తులో ఇంకేదైనా చేయమని పార్టీ చెప్తే చేస్తారు. ఏమి ఇవ్వకుండా అజిత గారు ఆ సామాన్య కార్యకర్తలాగా పనిచేయ రఘునందన్ అంటే కూడా 100% వేరే వాళ్ళు ఎవరు అధ్యక్షుడు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేయడంలో నాకు ఎట్లాంటి భేషజాలు ఈగోస్ అయితే ఏం లేవు. సో చంద్రశేఖర్ రావు అంటే ఆయన బతుకున్నప్పుడు, వాళ్ళ పార్టీ బతుకున్నప్పుడు వాళ్ళని ఎదిరించి టిఆర్ఎస్ అనే పార్టీ డౌన్ ఫాల్ కి పునాది నేను అయినా అనేది నాకు లైఫ్ లాంగ్ మిగిలిపోయినటువంటి గొప్ప సంఘటన. ఇక అంతకంటే ఎక్కువ ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్ అని. కానీ రఘునందన్ గారు ఈ రోజున్న పాలిటిక్స్లో యాక్చువల్గా అయితే అది ఇది మంచి సాంప్రదాయం కూడా కాదు, కానీ కుల బలం, సామాజిక బలం అనేది కూడా అంచనా వేస్తారు. ఆ రకంగా చూసిన అంత అంటే నెంబర్గా అంత ఎక్కువ మంది ఉండే సామాజిక వర్గం కాదు కదా మీది. దాంతోపాటు కేసీఆర్ గారి సామాజిక వర్గం, అది మీకు మైనస్ కాదంటారా? సో అజిత గారు, భారతీయ జనతా పార్టీలో కులాల ప్రస్తావన అంటూ దాదాపు అయితే నేను చూస్తున్నా, నాకు బుద్ధి వచ్చి నేను చూస్తున్నప్పటి నుంచి ఎప్పుడు కనబడుతుంది. ఈ మధ్యలో కొంత మీడియాలో స్పెక్యులేషన్స్, ఎదురుగున్న వాళ్ళని తక్కువ చేసి చూపెట్టడానికి కొంతమంది మిత్రులు వాడుతున్నటువంటి పదాలుగా వీటిని చూడాలి తప్ప ఎక్కడ కూడా అట్లా ఉంటుందని నేను అనుకోను. ఒక రాష్ట్రంలో జాట్లు ఎక్కువ ఉన్నారు కాబట్టి జాట్లను ముఖ్యమంత్రి చేయాలి, ఒక రాష్ట్రంలో ఒకరు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒకరు చేయాలి, అట్లా ఎక్కడ కూడా చేయట్లేదు భారతీయ జనతా పార్టీ. ఉదాహరణకు ఒడిశాలో మేము అధికారంలోకి వచ్చాం, ఒక ట్రైబ్ని, ఒక గిరిజన బిడ్డను ఇక్కడ ముఖ్యమంత్రిని చేసినారు. మధ్యప్రదేశ్లో మేము అధికారంలోకి వచ్చినాం, ఒక బీసీ బిడ్డను ముఖ్యమంత్రిని చేసినాం.
రాజస్థాన్లో అధికారంలోకి వచ్చాం, మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే అగ్రకులాలకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే గారికి ఇచ్చినారు. సో ఈ సామాజిక సంతులిత అనేది కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యపడుతుంది. చాలా మంది ఏది పడితే అది మాట్లాడడానికి అలవాటు పడ్డారు. దళితులకు దూరమని, బహుజనులకు దూరమని, గిరిజనులకు దూరమని, మైనార్టీలకు దూరమని, ఇట్లా మా మీద ఒక స్టాంప్ వేసి మమ్మల్ని బదనాం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. కానీ భారతదేశ స్వతంత్ర 75 సంవత్సరాల చరిత్రలో అజిత గారు ఇవాళ చాలా మంది మాట్లాడుతున్నారు కదా, జాతి కులగణన కావాలి, ఇది కావాలి, అది కావాలని రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతుంటారు. ఎందుకు సార్ జాతి జనగణన ఎందుకు కావాలని అడిగితే వాళ్ళు పార్లమెంట్లో చెప్పేది ఏంది, ఎవరు ఎంత ఉన్నారు, ఏ సామాజిక వర్గాలు ఎంత ఉన్నాయి, బేసిస్కో వాళ్ళకి ఇవ్వాలి అనేది మా కోణము అని చెప్తాడు. నేను ఒక మాట అడుగుతా అజిత గారు మిమ్మల్ని, బ్రాడ్గా సరే కేసీఆర్ చేసిన సర్వే తప్ప, రేవంత్ రెడ్డి చేసిన సర్వే తప్ప నేను మాట్లాడదలుచుకోలేదు. ఓవరాల్ గా తెలంగాణలో 50% జనాభా బీసీలు ఉంటారు అనేది మీరు చెప్తారు, మేము చెప్తాం, ఎవరిని అడిగినా కామన్ మ్యాన్ చెప్తూ వస్తుంటారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి ఇలా పొద్దునే పేపర్ చూసినారు, రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ చూసిన, రాహుల్ మాటే నాకు వేదవాక్కు అన్నాడు సార్. మరి పార్లమెంట్లో మీ నాయకుడు జాతి జనగణన కోసం మాట్లాడుతున్నప్పుడు జనగణనలో ఏ సామాజిక వర్గాలు ఎంత ఉంటే వాళ్ళకి అంత ఇవ్వాలని చెప్పిండు. తెలంగాణలో 18 మంది కెపాసిటీ, మన కేబినెట్ కెపాసిటీ ఇంక్లూడింగ్ చీఫ్ మినిస్టర్ 18 మంది అజిత గారు. ఇలా 12 మంది ఉన్నారు అజిత గారు. 12 మందిలో 50% ఉండాలి అజిత గారు. 50% కంటే ఎక్కువ బీసీ జనగణన ఉంది. రేవంత్ రెడ్డి గారు గొప్ప మనం అసెంబ్లీలో మాట్లాడినప్పుడు చెప్పిండు, 100కి 80 నుంచి 85% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ ముచ్చట చంద్రశేఖరరావు కూడా అసెంబ్లీలో చాలా సార్లు ముచ్చట చెప్పిండు. ఎస్సీ ముఖ్యమంత్రి ఆయన అట్లే అన్యాయం చేసిపోయాడు బీసీలకు, ఎస్సీలకు ఓగురు, ఇంకా బీసీలకు అన్నీ ఆగురు. ఆయన అట్లా అన్యాయం చేసిపోయాడు. ఈ 4 రోజుల నుంచి బీసీ కులగణన కోసమే అట్లా జరుగుతుంది పంచాయతీ. ఇలా నేను సూటిగా అడుగుతున్నా, రాహుల్ మాటనే మీకు వేదవాక్ అయితే రేవంత్ రెడ్డి గారు, మరి మీ కేబినెట్ లో ఎంత ఉండాలి? మోర్ దాన్ 50% ఎవరు ఉండాలి? బీసీలు ఉండాలి. సరే ఇంకా రేపు 6 ఖాళీలు ఉన్నాయి అజిత గారు. ఇలా మీరు 12 మందితో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 12లో నేను కులాల గురించి మాట్లాడడం నాకు ఇబ్బంది అనిపిస్తుంది అజిత గారు, బట్ ఐ వాంట్ టు స్పీక్ ద ఫ్యాక్ట్స్ ఓన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద సొసైటీ. 7 అగ్రకులాలు ఉన్నారు అజిత గారు, 7 మెంబర్స్ అగ్రకులాలు ఉన్నారు 12లో. 7 ఎవరు ఉండాలి? బీసీలు ఉండాల్సిన చోట అగ్రకులాలు ఉన్నాయి మేడం. ఇది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ వేదవాక్ ఇదేనా అని రేవంత్ రెడ్డి గారిని అడగదలుచు. రేపు మిగిలిన 6ని ఆడికే వస్తాను. 2 బీసీలు ఉన్నాయి, 2 ఎస్సీలు ఉన్నాయి, 1 గిరిజన బిడ్డకి ఇచ్చారు, 5 వీళ్ళు ఉన్నారు. ఉదయాలైతే కాంగ్రెస్ బొచ్చలు కొట్టుకుంటుంది కదా, ఇట్లా 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 మేము మైనార్టీల పక్షపాతిలం, మైనార్టీల పక్షపాతిలం, మైనార్టీల పక్షపాతిలం అని కొట్టుకుంటారు కదా. ఏది తెలంగాణ కేబినెట్ లో ఒక్క మైనార్టీ? అజిత గారు 6 మెంబర్స్ ఇన్ మోడీ గారి కేబినెట్ లో 6 మైనార్టీల మంత్రులు ఉన్నారు మేడం. ఈ రోజు ఇంత మీరు మైనార్టీలకు వ్యతిరేకం బీజేపీ అని మీరు ప్రచారం చేస్తుంటే మేము 6 ఇచ్చినాం, 70లో మేము 6 ఇచ్చినాం. మీరు 12లో ఒకరికి ఇయ్యరా సార్? మైనార్టీలకు లేదు, సగం ఉన్న బీసీలకు లేదు. అన్నిటికంటే పెద్ద కులం ముదిరాజు అని రాపించారు వాళ్ళకి నచ్చిన పేపర్లో. ముదిరాజులకు మంత్రి పదవి లేదు. ఏమున్నది మేడం మరి ఇక్కడ? ఏడుంది మీ సామాజిక సంతులిత? మైనార్టీల్ని పక్కకు పెట్టారు. అన్నిటికంటే పెద్ద కులం ఈ రాష్ట్రంలో ముదిరాజు అన్నారు, వాళ్ళకు ఒకరికి మంత్రి పదవి లేదు. అగ్రకులాలకు 7 ఇచ్చారు. మీకు ధర్మ సందేహం వచ్చింది. 6 ఖాళీగా ఉన్నాయి కదా సార్, రేపు 6 బీసీలకు ఇస్తుండొచ్చారు. 18 అయితే అప్పుడు 18లో 55, 56 అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో. బీసీల జనాభా 56 అని చెప్పుకుంటూ వచ్చారు. అంటే మోర్ దాన్ 50% ఉండాలి. పోనీ సగం ఇయ్యాలన్నా గానీ 18లో సగం ఎన్ని అయితే ఇస్తారు? 9 ఇద్దరు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎంతమంది? 2. రేపు ఇచ్చేయని ఖాళీగా ఉన్నాయని 6 బీసీలకు ఇస్తే కూడా 8 అవుతారు. నాట్ ఈవెన్ 45% అవుతున్నారు. ఎట్లా మాట్లాడతారు రజిత గారు? మోడీ గారి కేబినెట్ లో 70 మంది కేబినెట్లు ఉంటే 27 మంది బీసీ మంత్రులు ఉన్నారు తల్లి. ఈ రోజు కానీ ఇక్కడ 60% మోడీ గారి కేబినెట్ లో 60 to 70% బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మహిళల్ని కూడా తీసుకొచ్చి పెట్టినాం మేము అందులోపల కేబినెట్ లో. మోర్ దెన్ అప్ టు 70% మోడీ గారి కేబినెట్, కేంద్ర కేబినెట్ 3 టర్ములు తీసుకొని రాండి మీరు. మోడీ గారు మొదటి ప్రధాని, 2వ ప్రధాని, 3వసారి ప్రధాని ఉన్న టర్ములలో కూడా లెక్కలేసి కులాల గణన చేయండి. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్ననే మాట్లాడతా కులగణనకు సంబంధించి, ఒకవేళ అధిష్టానం చెప్తే బీసీలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే కూడా సంతోషంగా ఒప్పుకుంటానని చెప్పారు కదా. ఇప్పుడు నోరుతో మాట్లాడడం, నొసలతో ఎక్కిరించడం అని దీన్నే అంటారు. రాహుల్ గాంధీ వద్దంటుండే అయితే బీసీలకు అధికారం అంటే వాళ్ళు చెప్పి రాహుల్ గాంధీ వద్దంటు. నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా అజిత గారు మీ ద్వారా, అంటే రేవంత్ రెడ్డి గారు మోర్ దాన్ 50% బీసీలు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యమంత్రి ఉండండి అని రాహుల్ గాంధీ గారు చెప్పిండ్రు, నేను ఉంటున్నా అంటున్నాడు రేవంత్ రెడ్డి. అంతే కదా ఇప్పుడు మీరు కులగణన తర్వాత సారాంశం అదే కదా. నిన్న ఢిల్లీకి పిలిపించినారో అన్నారు, మరి బీసీ ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారికి. ఈ విల్ రిమైన్
విల్ కంటిన్యూ విత్ 7 cabinets ఫార్వర్డ్ కాస్ట్. నాకు అగ్రకులాల మీద వ్యతిరేకత లేదు, కానీ మీరు మాట్లాడే మాటలకి మీరు చేస్తున్న చేతలకి మధ్య ఉన్న పోలికను మీరు గమనించమని ప్రజలకు నేను అప్పీల్ చేస్తాను. ఇక్కడ రేవంత్ రెడ్డి ఈ మధ్య చెప్పారు కదా, ఆధారాలతో సహా చూపించారు. బీసీ కావడం కోసం మొత్తం తన కులాన్నే తీసుకొచ్చి, ఓసీలో ఉన్న కులాన్ని తీసుకొచ్చి బీసీ చేశారు నరేంద్ర మోడీ బీసీ అని చెప్పుకోవడం కోసం అని చెప్పారు. ఇది అన్యాయం కదా. ఇది రేవంత్ రెడ్డి గారికి మరి రాసిచ్చిన మిత్రులు ఎవరు కానీ తప్పు రాసిచ్చిన. 1994లో గుజరాత్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, గుజరాత్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రోజు నరేంద్ర మోడీ గారి కాస్ట్ ని 1994లో ఆ రాష్ట్రంలో బీసీలుగా ప్రకటించారు. 1994 రజిత గారు నిన్న రాత్రి ఆంధ్రజ్యోతికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్తాడు, మొత్తానికైతే కులం మారింది కదా అంటాడు ఆయన. కులం మారదు రజిత గారు, మనిషికి అవకాశం లేదు ఒకటే ఒకటి కులం. మీరు పుట్టే కంటే ముందు దేవుడు మీకు ఫోన్ చేసి నువ్వు ఏ కులంలో పుడతావు అజిత గారు అంటే మీరు మీ ఇష్టం ఉన్న కులాన్ని ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. మనిషికి అవకాశం లేని కులం ఒకటే. ఆ కులాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వాడుకుంటూ వచ్చినాడు. మరి చెప్పిన మాట తప్ప. ఆయన ముఖ్యమంత్రి అయినాక కులం మార్చిండి అని చెప్పిన మాట తప్ప. వారు ముఖ్యమంత్రి అయింది 2001 తర్వాత. 1994లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, వారి పేరు సడన్ గుర్తుకొస్తలేదు మీరు అడిగితే, M తోటి స్టార్ట్ అవుతుంది. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1994లో గుజరాత్ ని కాంగ్రెస్ రాష్ట్రం పరిపాలిస్తున్నప్పుడు, ఇప్పుడు అంటే మన రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అజిత గారు మీకు గుర్తుండాలి, ఈ రాష్ట్రంలో వీరశైవ లింగాయత్ క్యాస్ట్ ఫార్వర్డ్ క్యాస్ట్ ఉండేది. దాన్ని రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని బీసీలకు తీసుకొచ్చారు. మరి మేము తప్పు పడుతున్నామా దాన్ని? అంటే అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రులు, అప్పుడు ఉన్నటువంటి పాలనలు, అప్పుడు ఉన్నటువంటి ప్రజల అవసరాలను బట్టి కులాలను కొన్ని ఇటు మార్చినారు అటు మార్చినారు. ఇప్పుడు ఒక డిమాండ్ ఉంది రాష్ట్రంలో, చాకలి కమ్యూనిటీ సోదరులు మమ్మల్ని ఎస్సీ కూడా కిందకి తీసుకురండి అని అడుగుతున్నారు చాలా కాలం నుంచి. అట్లే ముదిరాజులు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బీసీ డీలోంచి తీసి మమ్మల్ని బీసీ ఏలో ఏంటి అని అడుగుతున్నారు. రేపు రేవంత్ రెడ్డి గారు మార్చిండ్రు అనుకోరు ఈ కులాలన్నింటినీ, దానికి ఎవరు బాధ్యులు అవుతారు? ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వం ప్రజల అవసరాల రీత్యా, ప్రజల డిమాండ్ రీత్యా కొన్ని కులాలని కొన్నిసార్లు మారుస్తుంటారు తల్లి. అంతెందుకు తల్లి, దేశంలో ఒక పెద్ద కులం ఉంటుంది, 12 కోట్ల మందితో ఉంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉంటారు. కొన్ని చోట్ల వాళ్ళని లంబాడా అంటారు, కొన్ని చోట్ల వంజారా అంటారు, కొన్ని దగ్గర బంజారా అంటారు. కానీ అన్ని రకాలైనటువంటి రాష్ట్రాలలో ఉంటారు. కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు బీసీలు, కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఎస్సీలు, కొన్ని రాష్ట్రాలలో వాళ్ళు ఎస్టీలు. సో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల జనాభా రీత్యా, అవసరాల రీత్యా కులాలు మార్చినాయి. కమింగ్ టు ద మోడీ గారి కాస్ట్, 1994లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారు దాన్ని బీసీగా మార్చింది. 1999లో భారత ప్రభుత్వం ఒక గెజిట్ ఇచ్చింది. గెజిట్ ఇచ్చి దాన్ని ఓబీసీ లిస్ట్ లోపల చేర్చినారు. సో అప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ముఖ్యమంత్రి కాదు. నరేంద్ర మోడీ గారు వారి కోసం వారు మార్చుకున్నది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నా, భగవంతుడు ఎవరికన్నా ఫోన్ చేసి నువ్వు ఏ కులంలో పుడతారో వారి అంటే అప్పుడు ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ లేని కులాన్ని తీసుకొని వచ్చి రఘునందన్ రావు వెల్మోడు కాబట్టి నేను తిడతా అంటే తిట్టు, నేనేం చేయగలుగుతాను? నన్ను ఎవరైనా దత్తత తీసుకుంటా అంటే నేను కూడా ఇప్పుడు దత్తత పోవడానికి రెడీగా ఉన్నాను కదా. మరి ఎందుకు వెలమలో ఉంటే అవకాశాలు తక్కువ ఉన్నాయి? నేను అట్లంటలేదు తల్లి. ఇప్పుడు ఎవరికి ఛాయిస్ ఉంటుంది చెప్పండి? ఛాయిస్ లేనిది మనం పుట్టుక. మన కులం అనేది మనకు ఛాన్స్ లేనటువంటి అంశం, చాయిస్ లేనటువంటి అంశం. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఈ కులంలో ఉంటే కాబట్టి తిడతా, నువ్వు ఆ కులంలో ఉంటే కాబట్టి తిడతా అనేది రేవంత్ రెడ్డి గారికి తగదు. అది ఎస్, నువ్వు అటెన్షన్ డైవర్షన్ కోసం మోడీ గారి కులం గురించి మాట్లాడు. నిన్న మాట్లాడుతూ అంటారు వారు, అరే కులం మారింది అనేది కరెక్టే కదా, ఎవరు మార్చిండ్రు అంటున్నావు? మోడీ గారు వచ్చి దరఖాస్తు పెట్టుకుని కులం మార్చమని అడిగినరా? మార్చింది మీ ముఖ్యమంత్రి. ఓబీసీ లిస్ట్ లో పెట్టింది 1999లో. గవర్నమెంట్, భారత ప్రభుత్వం గెజిట్ ఇచ్చింది. ఆ రోజుకి నరేంద్ర మోడీ గారు రాజకీయాలకు వస్తారని, వారు ముఖ్యమంత్రి అవుతారని రేవంత్ రెడ్డి గారికి తెలియదు, నాకు తెలియదు, ఆయన పుట్టినో కూడా తెలియదు నాకు ఇంకా అప్పటికి. అప్పుడు ఎప్పుడో 94లో జరిగిపోయిన పంచాయతీలు ఇవన్నీ. వాటి గురించి తీసుకొని వచ్చి ఇప్పుడు కులం మారింది అని అడుగుతారు రజిత గారు. నేను ఒక ప్రశ్న అడుగుతా మిమ్మల్ని, మీరు ఏమనుకోకపోతే. మరి పుట్టుకతోటి మోడీ కులం బీసీ కాదంటున్నావు కదా, నేను అడగవచ్చా? అడగవద్దు, నాకు సంస్కారం అడ్డం వస్తుంది. కానీ బట్ ఐ వాంట్ టు పుట్ ఇట్ బిఫోర్ ద సొసైటీ. డిస్కషన్ జరగాలి కాబట్టి అడుగుతున్నా రజిత గారు. మరి ఈ భారతదేశంలో పుట్టిందా సోనియా గాంధీ? పుట్టుకతోటి సోనియా గాంధీ భారతీయురాలా? అప్పుడు మరి ఇటలీకి వచ్చిన సోనియమ్మ కడుపులో పుట్టిన రాహుల్ గాంధీ ఇండియా అవుతుందా ఇటలీ అవుతుందా? తండ్రిది ఇండియానే కదా, తండ్రిది ఇండియా. మంచి మాట మాట్లాడి తండ్రిది ఇండియా కాబట్టి. మరి రాహుల్ గాంధీని ఇలా కులమైంది అనే ప్రశ్న వస్తుంది పార్లమెంట్ లో. జాతి జనగణన ఏమంటున్నావు కదా, నీది ఏ కులం అని అడుగుతున్నారు, నీది ఏ మతం అని అడుగుతుంది ఇలా సమాజం. అడగాల వద్దా? మీరు నాదికి ఒక ఏళ్ళు చూపెట్టి ఇట్లా అంటున్నప్పుడు అజిత గారు ఇంకో 4 ఏళ్ళు నాదికే ఉంటున్నాయి.
అది మర్చిపోతున్నారు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు మేము అడుగుతాం రేపటి నుంచి, ఇక్కడ ఒక్కటి మీరు పంచాయతీ మొదలు పెట్టింది కాబట్టి అజిత్ గారు రేపటి నుంచి మేము అడుగుతాం. నువ్వు ఇందిరాగాంధీకి ముని మనుమనివి లేదా మనుమనివి. ఇందిరాగాంధీ ఎవరిని పెళ్లి చేసుకుంది? పార్సీ. ఫిరోజ్ ఖాన్ అనేటువంటి ఒక ముస్లిం పెళ్లి చేసుకున్నది. సో ఎవరి కులం కావాలి? మీరు ఇందాక ఏమన్నారు, నాన్న కులం వస్తుంది అని చెప్పారు. రాహుల్ గాంధీది భారతదేశం అని నేను అడిగితే మీరేమన్నారు, వాళ్ళ నాన్న రాజీవ్ గాంధీది భారతదేశం కాబట్టి ఆయనది ఇదే దేశం అంటున్నారు. తల్లిది ఇటలీ, తల్లిది రాదు అన్నారు. మరి గాంధీ ఎడికెళ్ళి వచ్చిండు, ఇందిరా గాంధీ ఎడికెళ్ళి అయింది. అసలు ఫిరోజ్ ఖాన్ ఇందిరాగాంధీ పెళ్లి ఫస్ట్ ఎక్కడ అయింది? ఇంగ్లాండ్ లో అయింది. అది తర్వాత వాళ్ళు ఇద్దరు ఈ దేశానికి వచ్చి మళ్ళీ హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది. మరి తండ్రి కులమే తండ్రి మతమే వర్తించేది ఉంటే రాహుల్ గాంధీ ముస్లిం అవుతారు, ముస్లిం గారండి పార్సీ అవుతారు. టాటా బిర్లా నేను కులాల జోలికి పోదలుచుకోలేదు. కాబట్టి మీరు అగైన్ అండ్ అగైన్ రేవంత్ రెడ్డి గారు ఇన్వోక్ చేస్తా ఉన్నాడు అదే సబ్జెక్ట్ కాబట్టి మీరు మమ్మల్ని 4 మాటలని మమ్మల్ని ఒకటి కూడా మాట్లాడొద్దంటే ఎట్లా అజిత్ గారు? మాట్లాడాల్సి వస్తుందా రాదా? కానీ ఇక్కడ అంటే కాంగ్రెస్ మోడీ క్యాస్ట్ ని మార్చింది అంతే కదా, కాంగ్రెస్ హయాంలో మారింది మోడీ క్యాస్ట్. కాస్ట్ లో ఒకరు మార్చడు కాదు, అప్పుడున్న ప్రభుత్వాలు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు నేను చెప్పినాను మిమ్మల్ని, మన కళ్ళ ముంగట జరిగింది. లింగాయతులు అగ్ర కులాలలో ఉండేవారు, బీసీలకు తీసుకొచ్చారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారిని తిడదామా, ఇప్పుడు పొగుడుదామా? అప్పుడు ఆ సమాజం నుంచి ఉన్నటువంటి డిమాండ్ ని బట్టి, ఈ రాష్ట్రంలో ఆ కులాలకు ఉన్నటువంటి స్ట్రెంత్ ని బట్టి అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వారు ఒక విధానపరమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. మరి దాన్ని ఏమంటారు? ఇప్పుడు బంజారాలు వంజారాలు దేశంలో 12 కోట్ల మంది ఉన్న గిరిజనులలో లంబాడాలు, కొన్ని రాష్ట్రాల్లో బీసీలు ఉన్నారు. అజిత గారు మీకు కావాలంటే స్టేట్లు పంపిస్తారు, లిస్ట్ పంపిస్తారు. మహారాష్ట్రలో బీసీలు, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలు, మన రాష్ట్రంలో ఎస్టీలు. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు గెలిస్తే మహారాష్ట్ర అమ్మాయి తెలంగాణ అతన్ని పెళ్లి చేసుకుంటే ఆదిలాబాద్ జిల్లాలో ఆమె ఎస్టీ కోటా కింద పోటీ చేసింది. కాదు నువ్వు బీసీ అని హైకోర్టులో పిటిషన్ నడిచింది కదా అజిత గారు. ఇవన్నీ మన కళ్ళ ముందున్న విషయాలు. రఘునందన్ రావు కొత్త కల్పించి చెప్తలేడు. మీరు ఆ కులాలనే వ్యక్తిగతమైనటువంటి దూషణ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి తగదు. రేవంత్ రెడ్డి గారికి ఆయన చేసిన కులగణన తప్పని రఘునందన్ రావు అనలేదు, వాళ్ళ పార్టీ వాళ్ళే అన్నారు, వాళ్ళ ఎమ్మెల్సీ అన్నాడు, వాళ్ళే రచ్చరచ్చ చేసుకున్నారు. పాల్గొన్నారా లేదా? నేను పాల్గొన్నాను. నాకట్లా మోమాటం ఏం పాల్గొనని వాళ్ళందరినీ కూడా సామాజిక బహిష్కరణ చేస్తామన్నారు కదా. మరి చంద్రశేఖరరావు గారు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు రేవంత్ రెడ్డి గారు పాల్గొన్నారా? ఇది ఒక ప్రశ్న. ఇప్పుడు రేవంత్ రెడ్డి హాస్ టు ఆన్సర్ ఇట్. సో వ్యక్తులకి భారత ప్రజాస్వామ్యం ఏం చెప్పిందంటే ప్రభుత్వం చేసేటువంటి అన్ని నిర్ణయాలు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ మేడ్ కంపల్సరీ, భారత రాజ్యాంగం కంపల్సరీ అని చెప్తే తప్ప ఆధార్ని అనుసంధానం చేయాలన్నా బ్యాంక్ తోటి వద్దా. చాలా మంది పంచాయతీ పెట్టిన సుప్రీంకోర్టు దాకా పోయిన రజిత గారు. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ఇట్ ఈస్ అన్ ఆప్షనల్ అని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు కులగణన జరిగేటప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చి కులగణనలో పాల్గొనకపోతే నీ ఆధార్ కార్డు రద్దు అవుతుంది, నీ రేషన్ కార్డు రద్దు అవుతుంది, నీ ఓటు హక్కు పోతుంది, నీకు ప్రభుత్వం నుంచి ఎట్లాంటి సదుపాయాలు రావు, నువ్వు ఈ దేశ పౌరులు కావు అని చెప్పనుంటివి. అప్పుడు అందరు సచ్చినట్టు పాల్గొన్నారు. See, your government has no particular stand on any particular issue. పొద్దున ఒకటి మాట్లాడతారు, మీరే పార్టీలో మాట్లాడతారు, రాత్రి ఇంకోటి మాట్లాడతారు. చంద్రశేఖరరావు చెప్పిండు, బొంబాయిలున్నా దుబాయ్లున్నా బొగ్గుబాయిలున్నా సచ్చినట్టు అందరూ ఒకటే రోజు వచ్చి మీ డీటెయిల్స్ అన్ని సమగ్ర కుటుంబ సర్వేలో చెప్పుర్రి, బర్రెలు ఉంటే బర్రెలు చెప్పుర్రి, గాడిదలు ఉంటే గాడిదలు చెప్పుర్రు అన్నాడు. నువ్వు కూడా అట్లా చెప్పనుంటివి. అప్పుడు చంద్రశేఖరరావు రాకపోతే ఆయన ఇంటి కూడా ఏం తప్పు కొడతావో కొట్టనుంటివి. ఎవరు వద్దంటారు రజిత గారు? కొంతమంది అభ్యుదయ భావాలు ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు, రకరకాల ఆర్గనైజేషన్స్ లో పనిచేస్తుంటారు. వాళ్ళకి ఎప్పుడు కులం ప్రస్తావన చెప్పుకోవడం ఇష్టం ఉండదు. మరి ఇలా వాళ్ళు ఏం చేయాలి? కులగణనలో పాల్గొన్న వాళ్ళందరూ ఇంటి ముంగట దప్పు కొడతా అంటే కొందరు సామాజికంగా సోషల్ గా అడ్వాన్స్ ఉన్నటువంటి చాలా కుటుంబాలు కులాల్ని చూపెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు, వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకుంటున్నారు. అప్పుడు రాని కులం ఇప్పుడు వాళ్ళ పిల్లలకి మా అమ్మదో కులం మా నాన్నదో కులం అని కొత్త పంచాయతీ పెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి ఏముంది? కుల రహిత సమాజ నిర్మాణం కోసం పోతామని చెప్పి రాహుల్ గాంధీ అగైన్ వేర్ ఈజ్ డ్రైవింగ్. మేమేం గణన చేయలేదు, అయినా 27 మంది బీసీలకు ఇచ్చినాం, 10 మంది దళితులకు ఇచ్చినాం, 8 మంది మహిళలకు ఇచ్చినాం, 6 మైనార్టీలకు ఇచ్చినాం. మాకు సామాజికంగా కొంచెం స్పృహ ఉంది. లెక్క చేసి గీత గీసి పంచి నిధి కులం అని కొట్లాట పెట్టడం మాకు అవసరం లేదు. వెనుకబడిన జాతుల్ని అభివృద్ధి చేయాలి కాబట్టి 10 ఏళ్ళ వి హనుమంతరావు ఒక రాజ్యసభ సభ్యుడు ఉండే, మీకు గుర్తుండాలి అజిత గారు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న 10 ఏళ్ళు రోజు కాగితం పట్టుకొని తిరిగేటోడు. చట్టబద్ధతి ఇరి సార్ మా బీసీ కమిషన్ కి చట్టబద్ధతి ఇవ్వండి వాళ్ళు. మేము ఇచ్చినాం కదా, నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఇచ్చినాం కదా. సో అట్లా మాటలు వేరు అజిత గారు, చేతులకు వచ్చేసారు. ఈరోజు తెలంగాణకు సంబంధించి మీరు కూడా ఉద్యమాల్లో ఫస్ట్ నుంచి ఉన్నారు, మొత్తం సమగ్ర అవగాహన ఉంది. ఈరోజు పార్లమెంట్లో
తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలు ఒక్కటి కూడా తీసుకోలేదు. 8 మంది ఎంపీలు, అందులో మీలాంటి వాళ్ళు బాగా నోరున్న ఎంపీలు, పెద్ద పెద్ద చట్టాల గురించి సమగ్రంగా అక్కడ మాట్లాడగలిగిన ఎంపీలు, ఉద్యమకారులు ఎందుకు అక్కడ పార్లమెంటుని స్టాల్ చేయలేదు? మీ చేతిలో అధికారం ఉండి తెలంగాణకి ఎందుకు ఏం తీసుకురాలేదు? అజిత గారు, బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ నేను ఒక మాట్లాడుతున్నాను. దాదాపు నాకు తెలిసి మీరు 20 సంవత్సరాల నుంచి జర్నలిజంలో కనబడుతున్నారు. 25 సంవత్సరాల నుంచి ఏదో ఒక స్థాయిలో మీరు రిపోర్టర్గా పనిచేస్తారు. ఈ 25 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అన్న తీసుకోండి, లేదా తెలంగాణ ఏర్పాటైన ఈ 14 సంవత్సరాల బడ్జెట్ అన్న తీసుకోండి, 12 సంవత్సరాల బడ్జెట్ అని ఏ రోజన్నా మహబూబ్ నగర్ జిల్లాకి ఇన్ని పైసలు, రంగారెడ్డి జిల్లాకి ఇన్ని పైసలు, ఖమ్మం జిల్లాకి ఇన్ని పైసలు ఇట్లా పెడతారా అజిత? ప్రాజెక్ట్స్ అయినా ఇవ్వాలి, ఇట్లా పెడతారా తల్లి? నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అమౌంట్ కి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ చూసినాం తల్లి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మెదక్కి ఇన్ని పైసలు, చిత్తూరుకి ఇన్ని పైసలు, కడపకి ఇన్ని పైసలు అని పెడతారా? పెట్టరు కదా తల్లి. ఈ పథకానికి ఇన్ని, ఈ పథకానికి ఇన్ని, మంచినీళ్ళకి ఇన్ని, ప్రాజెక్టులకి ఇన్ని, రైల్వే ప్రాజెక్టులకి ఇన్ని ఇట్లా పెడతారు. కానీ మా తెలంగాణకి ఏం మీరు బడ్జెట్ అట్లా చదువుతలేదు. నిర్మలా సీతారామన్ మన తెలుగు మీడియా మిత్రులందరూ ఇట్లా బ్రేకింగ్, తెలంగాణకి ఏం రాలేదు, ఏం చదివారు తల్లి మీరు? బడ్జెట్ ఎప్పుడు కంప్లీట్ అయింది? ఎన్ని పేజీలు ఉంది బడ్జెట్ పుస్తకం? దయించి నేను కోపంతో చెప్తలేదు, కోపంతో చెప్తలేదు దయచేసి. నేను మిమ్మల్ని అడుగుతున్నా, నాలాంటి వాళ్ళు ఎందుకు మాట్లాడలేదని మీరు అడిగింది కాబట్టి నేను మీలాంటి వాళ్ళని అడుగుతున్నా. నేను 25 సంవత్సరాల నుంచి జర్నలిజంలో ఉన్న అజిత గారికి నా సూటి ప్రశ్న, మెదక్కి ఇన్ని పైసలు, సిద్దిపేటకి ఇన్ని పైసలు, అట్లా అట్లా కాన్స్టిట్యున్సీ వైజో లేకపోతే జిల్లాల వారిగా పెడతారా? వస్తాం అక్కడికి. దానికి సమాధానం నిర్మలా సీతారామన్ గారి స్పీచ్ వినండి. పార్లమెంట్ లో తెలంగాణకి ఏమేమి వచ్చినాయి చాలా స్పష్టంగా చెప్పినాం. ఉదాహరణకి ఒక 8 నవోదయ పాఠశాలలు ఇచ్చిన తల్లి, ఏ గదేంది చిన్నగా అనిపిస్తుంది. డూ యు నో అజిత గారు, ఈచ్ నవోదయ కాస్ట్ 500 crores, 500 కోట్లు ఖర్చు అవుతుంది మేడం ఒక నవోదయ పాఠశాల పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయాలంటే. 8 నవోదయాలంటే ఎంత అయింది అజిత గారు? 500 ఉంటే 8 ఎంత అయింది తల్లి? 4000 crores ఓన్లీ ఎడ్యుకేషన్ మీద ఇచ్చినాం తల్లి మేము, నవోదయ స్కూళ్ళ మీద. నవోదయాలు ఎవరు చదువుతారు అజిత గారు? అందరు మెరిట్ ఉన్న పిల్లలకి అవకాశం అక్కడ ఎంకరేజ్ చేసేది. అక్కడ కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు. దేశవ్యాప్తంగా ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి, అప్లిఫ్ట్ చేయడానికి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అండ్ సబ్జెక్ట్ టు కరెక్షన్, 11 కేంద్రీయ విద్యాలయాలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కి. ఇవి మనం మాట్లాడొద్దు. మనం గిరిజన యూనివర్సిటీకి మొన్న పైసలు ఇచ్చినాం కదా. మళ్ళీ గిరిజన యూనివర్సిటీ అనేది చాలా కాలం నుంచి పెండింగ్ ఉంది. ట్రైబ్స్ ఎక్కువ ఉన్నారు. ములుగు జిల్లా లాంటి ప్రాంతం లోపల పెడితే ఆ గిరిజన బిడ్డలకు ఉపయోగం అవుతుంది ఒక యూనివర్సిటీ ఇచ్చింది. మేడం వీళ్ళు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ నుంచి? ఈ మాటలు మాట్లాడుతున్న వాళ్ళు, వివాదాలు సృష్టిస్తున్న వాళ్ళు అంటే ఆగమాగం ఏదో. ఇంతకుముందు ఏదో బీఆర్ అయిన రైల్వే మంత్రి ఉంటే బీఆర్కు పైసలు పోయినాయి అని రైల్వే బడ్జెట్లో చదువుకుందరు. మేడం మీకు గుర్తు చేస్తున్నా, నేను తెలంగాణ సమాజం కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నా. 2004 చంద్రశేఖరరావు గారు కేంద్ర కేబినెట్ మంత్రి అయినారు. కొంతకాలం పోర్ట్ఫోలియో లేకుండా ఉన్నారు. ఆయన ఒక కలగన్నాడు అప్పుడు చంద్రశేఖరరావు గారు, ఏమని మా సిద్దిపేటకు రైలు రావాలని కలగన్నాడు. వారు కేబినెట్ మంత్రి తుగ్లక్ రోడ్ 23 బంగ్లాలు ఉంటారు. 24లో బంగ్లాలో అప్పటి రైల్వే శాఖ మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి వీరుంటారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉండేవారు. వారు కేంద్ర కేబినెట్ మంత్రి ఉన్నప్పుడు ఫస్ట్ బడ్జెట్లో 2004-2005 రైల్వే బడ్జెట్లో మెదక్ జిల్లా తూప్రాన్ దగ్గర ఉన్న మనోహరాబాద్ దగ్గర నుంచి మొదలుకుంటే సిద్దిపేట మీకెళ్ళి పెద్దపల్లి దాకా 300 కోట్ల రూపాయలు రైల్వే బడ్జెట్లో కేటాయిస్తున్నామని లాలూ ప్రసాద్ యాదవ్ 2004-2005 రైల్వే బడ్జెట్లో ప్రకటించారు అజిత గారు. నరేంద్ర మోడీ 2016లో ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత గజ్వేల్కి మొదటిసారి తెలంగాణకు వచ్చింది. ఆ రోజు నరేంద్ర మోడీ గారు శిలాఫలకం వేశారు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2004-05 రైల్వే బడ్జెట్లో పెట్టి కాంగ్రెస్ మర్చిపోతే 2016లో నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధానిగా గజ్వేల్కి వచ్చినప్పుడు వేస్తే ఇప్పుడు గజ్వేల్కి రైలు వచ్చింది, సిద్దిపేటకు రైలు వచ్చింది, ఇంకొంచెం ముందుకు పోయినాయి రైలు పట్టాలు. సో ఇంకా చెప్తా మీకు భయంకరమైన నిజం. 1980లో గౌరవనీయురాలు దివంగత శ్రీమతి ఇందిరాగాంధీ గారు, నేను ఇప్పుడున్న ఎంపీ నుండి మెదక్ నుంచి ఎంపీ గెలిచి మెదక్ రైలు మెదక్ ప్రజల కోరిక. అజిత గారు ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1980. 1980లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు మెదక్ ఎంపీ. అప్పుడు మెదక్ రైలు తెస్తా అని చెప్పిండ్రు వారు. రైలు తేలేదు కానీ చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలు అయితే అది కూడా తప్పు. అదే చెప్తా ఉన్నా. వారు వచ్చే కంటే ముందే మెదక్లో బిహెచ్ఎల్ ఉంది, వారు వచ్చే కంటే ముందే క్రిసెట్ ఉంది, వారు వచ్చే కంటే ముందే బీడీఎల్ ఉంది, వారు వచ్చే కంటే ముందే ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ కొంత పోర్షన్ ని ఇందిరాగాంధీ గారు ఎక్స్పాన్షన్ చేసినట్టు నాకు గుర్తు, సబ్జెక్ట్ టు కరెక్షన్. మిగతా అయినా అంతకుముందు ఉన్నాయి. ముంబై జాతీయ రహదారి వారి వల్లే అంతకుముందు ఉన్న జాతీయ రహదారి. ఏమి ఇచ్చారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇచ్చారు. వారు ఏమి ఇచ్చారు? మెదక్కి
ఒక పేరు వచ్చింది, ఇందిరాగాంధీ గారు గెలిచిరు, మెదక్ పార్లమెంట్ కంపెనీలు వస్తున్నాయి అంటే ఆ బిహెచ్ఎల్ పక్కన 100 ఆన్సిలరీస్ వచ్చినాయి, ఇక్రిసాట్ పక్కన కొన్ని ఇన్స్టిట్యూట్స్ వచ్చినాయి, బీడీఎల్ ఓడిఎఫ్. నో డౌట్ మా జిల్లా, మా పటాన్చెరు ఆసియా ఖండంలోనే అతిపెద్ద పారిశ్రామిక వాడు, ఐ డూ అగ్రి. కానీ అది ఇందిరాగాంధీ గారు చేసిరంటే చిన్నది కదా తల్లి. రైలు రామాయంపేట దాకా రైలు ఉంది ఆల్రెడీ. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయే రైలు అక్కనపేట నుంచి బైఫర్కేట్ అవుతుంది. అక్కనపేట నుంచి మెదక్కి 17 కిలోమీటర్లు అజిత గారు, ఓన్లీ 17 కిలోమీటర్స్. ఈ దేశ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఇచ్చిన మాట మెదక్ రైలు ఇస్తామని. 1980 నుంచి 2022లో నేను దుబ్బాక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కేంద్ర మంత్రి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు వచ్చి మెదక్లో రైల్వే స్టేషన్ ఓపెన్ చేసి అజిత గారు. ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ 1980 నుంచి 2022, 42 సంవత్సరాలు పడుతుంది అజిత గారు 17 కిలోమీటర్ల రైలు వేస్తుంది అజిత గారు. నేనేదో 1700 కిలోమీటర్ల గురించి మాట్లాడతలేను మేడం. 17 కిలోమీటర్స్ వేసి మెదక్ రైలు ఇవ్వలేదు సాక్షాత్ ఈ దేశ ప్రధాని. బట్ ఈ మైట్ బి నోవేర్ కన్సర్న్ విత్ తెలంగాణ. బట్ నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకి సంతులితంగా సమానంగా, శరీరం అంటే పైన వెంట్రుకల దగ్గర నుంచి కాలుగోరల దాకా చూసుకోవాలి. ఒక ముఖం బాగుండాలని ముఖం స్నో రాసి కాలుగోరలు వదిలేస్తే కుదరదు కదా తల్లి. సో అట్లా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా అన్ని రాష్ట్రాలకి, ఆ రాష్ట్రంలో ఉన్న భౌగోళిక పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, ఆర్థిక విధానం, జీవన విధానాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందిన రోజే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. యాజ్ ఎ టీమిండియా కెప్టెన్ గా ఇది నరేంద్ర మోడీ గారు మొట్టమొదట నీతి ఆయోగ్ మొదటి సమావేశంలో ఈ దేశంలో ఉన్న 28 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చోబెట్టుకొని చెప్పినటువంటి మాట. ఇంతకంటే ఎక్కువ మేము పారదర్శకంగా ఎక్కడ ఉండాలి? అందరూ విశాఖ స్టీల్ ప్లాంట్ పోయింది అన్నారు. పోయిందా? పునరుద్ధరిస్తున్నాం అజిత గారు చెప్పు. పునరుద్ధరిస్తున్నాం కదా, మరి చేస్తున్నాం కదా. అట్లా అజిత గారు అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తున్నాం. హైదరాబాద్కి ఒక డిఫరెంట్ కల్చర్ ఉంటుంది, హైదరాబాద్ గ్రోత్ డిఫరెంట్ ఉంటుంది, అమరావతి ఇంకొక రకమైన ఇబ్బందుల్లో ఉంటుంది. ఈ దేశంలో ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రకమైనటువంటి భిన్నమైన పరిస్థితులు ఎదుర్కొంటుంది. తెలంగాణకి పసుపోటు కావాలనుకున్నాం, తెలంగాణకి పసుపోటు ఇచ్చినాం. గుజరాత్కి మకానా బోర్డు ఇస్తే బీహార్లో ఎలక్షన్లు ఉన్నాయి. సారీ, బీహార్కి మకానా బోర్డు ఇస్తే బీహార్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బడ్జెట్ బీహార్ పోతుంది అంటారు. మరి తెలంగాణలో ఎలక్షన్స్ అయిపోయినాయి కదా ఇలా మేము పసుపోటు ఇచ్చింది. కానీ అంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా 1,60,000 కోట్ల ప్రతిపాదనలు ఇస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అది ఏమీ రాలేదు అని అనేది ఈరోజు ఆరోపణ కదా. నేను మీకు సూటిగా ఒక మాట చెప్తా, ఈ చర్చ చూస్తున్న మిత్రులందరూ కూడా నా సవినయమైనటువంటి విజ్ఞప్తి. కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకపోతే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర వాళ్ళ కార్లలో పోసుకునే పెట్రోల్ పైసలు కూడా లేవు అజిత గారు. దిస్ ఈస్ ద ఫ్యాక్ట్. రేవంత్ రెడ్డి గారు ఇన్ని మాటలు తిడుతున్నాడు కదా మమ్మల్ని. రేవంత్ రెడ్డి గారు ఒక 2 నెలల క్రితం ఢిల్లీకి వచ్చినారు. ఆర్థిక మంత్రి గారిని, కిషన్ రెడ్డి గారిని అందరినీ కలిసినారు. ఆయన చెప్పిన రైతు భరోసానో రైతు బీమాకో డబ్బులు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతే టీజీఐఐసికి సంబంధించినటువంటి 400 ఎకరాల భూముల్ని ఒక ప్రైవేట్ బ్యాంక్కి మార్టిగేజ్ చేసి 10,000 కోట్లు అప్పు ఇప్పిమంటే కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉండి ఇప్పించింది కదా అజిత గారు. తెచ్చుకునేటేమో బరాబర్ తెచ్చుకుంటారు. ఎవ్రీ 3 డేస్కి ఒకసారి చూడు వాళ్ళ ప్రభుత్వ పేపర్, అధికారిక పేపర్ లోపల 2,000 కోట్లు కొత్తగా లోను, 3,000 కోట్లు కొత్తగా లోను. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నుంచి ఇవాళ దాకా భారత ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చి తెచ్చిన పైసలు ఎన్నో. ఒక శ్వేతపత్రం ఇవ్వమని చెప్పు రజిత గారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదన్నారు కదా, ఒక్క శ్వేతపత్రం ఇవ్వండి. ఆ శ్వేతపత్రం తీసుకుపోయి మేము చెప్తాం, రేపటి నుంచి ₹1 ఎగురు తెలంగాణకు అని చెప్తాం. అప్పుడు తెలుస్తుంది. మీరు రైతులకు ఏదో రైతు భరోసా మార్చి 31 కల్లా పూర్తి చేస్తా అన్నారు కదా, దానికి తెచ్చిన 10,000 కోట్లు ఎక్కడే అని రేవంత్ రెడ్డి గారిని అడుగుండ్రి రజిత గారు. కేంద్రం చేయకపోతే, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేయకపోతే ఎట్లా జరుగుతుందో ఆలోచించారు. అందుకని వీళ్ళందరికీ ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏం నేర్చుకున్నారంటే, వీళ్ళు మంచి జరిగితే వీళ్ళు చేసినట్టు, చెడు జరిగితే కేంద్ర ప్రభుత్వం చేసిందని నెట్టేసేయాలి కేంద్రం మీద. తల్లి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాంపిటీట్ విత్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ అజిత గారు. మీరు పోయి ఒకసారి చూడండి. చెర్లపల్లి, హైదరాబాద్ ఈస్ట్కి హైదరాబాద్లో రైల్వేల మీద ప్రెషర్ తగ్గాలని చెర్లపల్లి అనే ఒక రైల్వే స్టేషన్ సుమారు 700 కోట్లు పెట్టి చేసిన అజిత గారు. మీకు ఒక జోక్ చెప్పనా, 30 కోట్లు పెట్టి లింక్ రోడ్ వేయాలి, రాష్ట్ర ప్రభుత్వం లింక్ రోడ్ వేయాలి. శ్రీధర్ బాబు గారు అనుకుంటా మంత్రి గారు వచ్చి ఆ లింక్ రోడ్ కూడా మీరే పైసలు ఇవ్వరని కేంద్ర మంత్రిని అడుగుతారు. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ అజిత గారు. కానీ ఈరోజు దేశం మొత్తం మీద చూస్తే అనేక రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో ఎప్పుడు కూడా బీజేపీ ఆనవాళ్ళు అనేవి ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. ఎప్పుడు గతంలోనే 80s నుంచే బీజేపీ గెలిచింది. దేశంలో 2 ఎంపీలు గెలిచినప్పుడు ఒక ఎంపీ హనుమకొండ నుంచి గెలిచారు. అంత 2 ఎంపీల్లో ఒకళ్ళు ఆ రోజు హనుమకొండ నుంచి గెలిచిన చరిత్ర ఉన్న తెలంగాణ ఎందుకు ఇంతవరకు కూడా అధికారంలోకి రాలేకపోయారు? సో దానికి రకరకాల కారణాలు ఉన్నాయి అజిత గారు. అవన్నీ సమీక్షించుకొని రానున్నటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అధికారంలోకి రావడం కోసమని కష్టపడతా ఉన్నాం. కొన్నిసార్లు ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట మాకు కొన్ని అవస్థలు జరిగినాయి. మీరు పక్కనే చూస్తారు, ఒడిస్సా చూసి నవీన్ పట్నాయక్ గారు చాలాసార్లు ముఖ్యమంత్రి కంటిన్యూస్ గెలుస్తూ వచ్చినారు.
సో అక్కడ కూడా మేము అధికారంలోకి రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అట్లే తెలంగాణలో కూడా చాలామంది మేధావులు, ఇక్కడ వామపక్ష మేధావులు ఉంటారు, చాలామంది దళిత మేధావులు ఉంటారు. నేను తప్పు పట్టట్లేదు ఎవరు. చాలామంది లెఫ్ట్ వింగ్ ఆర్గనైజేషన్స్కి సంబంధించి టీవీలు వాళ్ళే, పేపర్లు వాళ్ళే, యాంకర్లు వాళ్ళే, రోజు పొద్దున్న మమ్మల్ని బదనాం చేసేది వాళ్ళే, రకరకాలుగా ఫ్రంట్ పేజ్ లోపల వాళ్ళే ఉంటారు, ఫ్రంట్ ఫేస్ లోపల వాళ్ళే రకరకాలుగా బదనాం చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ సమాజం భారతీయ జనతా పార్టీతోటే ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అజిత గారు నేను మళ్ళీ చెప్తాను మీకు, మా పాలిటిక్స్ ఎప్పుడు రివెంజ్ పాలిటిక్స్ ఉండే. మేము సంస్కరణలే తీసుకొస్తాం, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటాం. మా మూల సిద్ధాంతమే అంత్యోదయ. మేము పనిచేసేదే గరీబోడి కోసం పనిచేస్తాం. 100% తెలంగాణ రాష్ట్ర రాజకీయాల లోపల మార్పు భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. అది మీరు చూస్తారు త్వరలో. ఈరోజు మీరు ఇంతకు ముందు అన్నారు కాంగ్రెస్ పార్టీ ఈ అధికారం కోసమో పదవుల కోసమో గాంధీ భవన్ని తగలబెట్టే కల్చర్ ఉంది, ఇక్కడ లేదు కదా మాది క్రమశిక్షణ అని. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, అది అందరికీ తెలిసిందే. అదే వాళ్ళ బలహీనత బలం రెండు కూడా. బీజేపీలో ఉన్న ఈ క్రమశిక్షణ, కరెక్ట్గా ఉన్న క్రమశిక్షణ, అది కూడా బీజేపీకి బలం బలహీనత అవుతుంది. ఒక్కొక్కసారి కేంద్రం అధిష్టానం తీసుకునే నిర్ణయాలు రాష్ట్రానికి నష్టం చేసినా కానీ భరించాల్సి వస్తుంది అనే టాక్ కూడా ఉంది. నిజమేనా? ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రోజు మేము డబ్బులు ఆపలేదు. ఆయన ఎప్పుడు 2004లో కలగంటే మేము 2016లో నరేంద్ర మోడీ గారు వచ్చినప్పుడు ఇచ్చేస్తే ఇప్పుడు రైల్వే స్టేషన్లో అయిపోయినాయి. గజ్వేల్ మీరు వెళ్ళి చూడొచ్చు, గజ్వేల్కి రైలు వస్తుంది. సిద్దిపేట రైల్వే స్టేషన్ ఓపెనింగ్ రోజు వర్చువల్గా నరేంద్ర మోడీ గారు నిజామాబాద్ నుంచి ఓపెన్ చేస్తున్నట్టు ఇట్లా ఒక స్క్రీన్ పెట్టి దాని మీద నరేంద్ర మోడీ గారు బొమ్మ పెడితే అప్పటి గౌరవ మంత్రి ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు పోయి నరేంద్ర మోడీ గారు బొమ్మ ఉన్న టీవీని దాన్ని మీరు అందరు చూసారు. పైసలు ఇచ్చేది మేము, పనిచేసేది మేము, బదనాం అయ్యేది కూడా, తిట్లు పడేది కూడా మేము. ఒక మాట చెప్తాను నేను, ఏ చెట్టుకైతే కాయలు ఉంటాయో ఆ చెట్టు మీదనే రాళ్ళు పడతాయి. మీరు దారం పడి వెళ్తున్నారు, ఒక మామిడి చెట్టుకు నిండా మామిడి పళ్ళు కనబడుతున్నాయి, రాయి తీసుకొని చెట్టును కొడతారు. కానీ ఎండిపోయిన పక్కన ఇంకొకటి కాయలు లేని చెట్టు ఉంటుంది, కాయలు లేని చెట్టును కొడతారు. ఇట్లా మేము చాలా నిజాయితీగా పనిచేస్తున్నాం, నీతిగా ఉన్నాం, అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తున్నాం, అన్ని పార్టీలని సమదృష్టితో చూస్తున్నాం. మమ్మల్ని నానా యాగి చేసి నానా తిట్లు తిడితే కూడా దీది ఎప్పుడు అడిగితే అప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తున్నాం. ఎవరికి ఇవ్వలేదు, రేవంత్ రెడ్డి గారికి ఇస్తలేరా? ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరినన్నా నేను కలవను అని ఎప్పుడన్నా ప్రధానమంత్రి గారు అన్న ఒక్క సందర్భాన్ని చెప్పు. ఎవరిని అందరినీ కలిసినాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారిని కలిసినాం, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినాం, స్టాలిన్ గారు వస్తే స్టాలిన్ గారిని కలుస్తున్నాం, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే రేవంత్ రెడ్డి గారిని కలుస్తున్నాం. దీది అంత వెస్ట్ బెంగాల్ మమ్మల్ని రోజు నానా యాగి చేసి నానా మాట్లాడంటే దీది వస్తే కలుస్తారు ప్రధానమంత్రి గారు. సో ఆఫ్టర్ ఎలక్షన్స్ మేము ఆ పార్టీని ఎప్పుడు కూడా చూస్తలేము. ఈ దేశం బాగుండాలి మేడం, నా చేయి బాగాలేదు అనుకోండి, కుడి చేయి బాగాలేదు అనుకోండి, నా శరీరం అంత బాగుండే ఒక చేయి బాగాలేకపోతే ఎట్లుంటుంది? అట్లా అన్ని రాష్ట్రాలు బాగుండాలనేటువంటి ఒక గొప్ప దృష్టితో ఆలోచించేదే మేమైతే పొద్దున్న లేస్తే మమ్మల్ని వీళ్ళకి ఫెడరలిజం తెలియదు అని తిడతారు. ఎవరు తిడతారు మేడం? ఈ దేశంలో 100 సార్లు ఎన్నికైన ప్రభుత్వాన్ని గులగొట్టి ఆర్టికల్ 356 తెచ్చి రాష్ట్రపతి పాలన పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం మాకు ప్రజాస్వామ్యాన్ని నేర్పిస్తుంది. అజిత గారు ఎప్పుడన్నా రాష్ట్రాలు వదిలేదు, దేశంలో మొదటి ప్రధానమంత్రి కాడి నుంచి మీరు చూసుకుంటారని తల్లి, ఎప్పుడన్నా 50% బీసీలకు వాళ్ళు మంత్రి పదవులు ఇచ్చిరా తల్లి? ఒక మాట చెప్పుకుంటారు. 55 ఏళ్ళు సుమారు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ పాలించింది. ఒక బీసీనన్న ప్రధానమంత్రిని చేసి నడిపించింది 5 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ. పోనీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 5 ఏళ్ళు ఒక బీసీని ముఖ్యమంత్రిని చేసిరా మేడం? వాళ్ళు ఎక్కడ వాళ్ళు సామాజిక సంతులితను పాటించారు? ఒక దళితుని అధ్యక్షుని అయితే అర్ధరాత్రి అబ్రప్ట్గా తీసి పారేసారు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయితే ఎయిర్పోర్ట్లో సరిగా మాట్లాడాలేదని ముఖ్యమంత్రిని ఢిల్లీకి ఒకసారికి మార్చేసి. మేము చెప్పాలంటే 100 చెప్పవచ్చు వాళ్ళ గురించి. సరే మేము ఎలా తప్పు చేస్తున్నాం కదా, మీ క్యాబినెట్లు దిగి మొదటి ప్రధానమంత్రి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి 2014 దాకా వారి కంటే ముందున్నటువంటి 15 మంది ప్రధానమంత్రులు దిగి వాజ్పేయి గారి కాలం మధ్యలో వచ్చిన విపి సింగ్, చంద్రశేఖర్ గారు, దేవగౌడ గారు కొన్ని నెలల ప్రభుత్వాలు వదిలేసి మిగతాదంతా కాంగ్రెస్ కదా మేడం. 50% ఎప్పుడైనా కాంగ్రెస్ దళిత్ బీసీలకి మంత్రివర్గంలో క్యాబినెట్లో ఇచ్చిందేమో చూడండి, 20% బీసీలకు ఇచ్చిందేమో చూడండి. అయితే ఈ కుటుంబం ఆ కుటుంబం వాళ్ళకి నచ్చిన కోటరీ తప్పితే దే నెవర్ ఎంకరేజ్డ్ ద సిస్టమ్. కానీ మేము చూడండి, నేను నీకు ఓపెన్గా మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను అజిత గారు, 14 ఈ దేశానికి 15వ ప్రధానమంత్రి, 16వ ప్రధానమంత్రి, 16వ పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, 17వసారి పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు, 18వ పార్లమెంట్కి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారి క్యాబినెట్ని మీరు ముంగట పెట్టుకొని క్షుణ్ణంగా విభజించి చూడూరి. నిజంగా సామాజిక సంతులతని మేము పాటించినామా పాటించలేదా చూడండి. ఇప్పుడు ఈరోజు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకొస్తున్నారు కదా, పూర్తిగా మైనారిటీలని టార్గెట్ చేసేలాగా తీసుకురావట్లేదా? అజిత గారు మా మీద అదొక దురభిప్రాయాన్ని నేను ఇందాక చెప్పినటువంటి పెద్దలందరూ కలిసి ప్రచారం చేస్తూ ఉంటారు. ఆడపిల్లలు నష్టం జరుగుతుంది, ట్రిపుల్ తలాక్ తోటి ఆడపిల్లలు నష్టపోతారు. అది అందరూ కూడా స్వాగతం. కాంగ్రెస్ ఎన్నడన్నా న్యాయం చేసింది అజిత గారు? ఒక మాట చెప్తా మీకు,
ఒక ఆడబిడ్డ, ముస్లిం ఆడబిడ్డ తన భర్తతోటి కొట్లాడి 20 సంవత్సరాలు కొట్లాడి తన 3 పిల్లలకి అన్నం దొరుకుతలేదని సుప్రీంకోర్టు దాకా పోయి గెలిచింది ఒక కేసు, షాబానో కేసు. ఈ దేశ ప్రధాని గౌరవనీయులు రాజీవ్ గాంధీ గారు ముస్లిం మహిళలకి భరణం ఇవ్వమని చెప్పింది అజిత గారు. సరే మైక్లో ఏం చెప్తారో వదిలేసారు, మీరు ఇంటికి పోయినాక ఆలోచించారు. ఒక ముస్లిం డైవర్స్ అయినటువంటి అమ్మాయికి నెల నెల భరణం ఇవ్వడం తప్ప ఒప్ప? సుప్రీంకోర్టు భరణం ఇవ్వమని చెప్పింది. చెప్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని పక్కకు పెట్టడానికి వీళ్ళు ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి అప్పటికప్పుడు ముస్లిం ఆడబిడ్డలకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చట్టం చేసింది ఎవరు ఈ దేశంలో? రాజీవ్ గాంధీ గారు, గౌరవనీయులు స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు. మేమేం చేసినాం తల్లి? ట్రిపుల్ తలాక్ చట్ట వ్యతిరేకం, ఆడపిల్లలకు హక్కులు ఉంటాయి, అది ముస్లిం ఆడబిడ్డనా గిరిజన ఆడబిడ్డనా పక్కన పెట్టండి, ఆడపిల్లల హక్కులకి సమానత్వం రావాలని కోరుకున్న వాళ్ళం కాబట్టి మేము ట్రిపుల్ తలాక్ను రద్దు చేసినాం. వక్ఫ్ మంచిగా అడిగారు మీరు. దేశంలో వక్ఫ్ గురించి ఒక బహానా చేసి పెట్టారు. బీజేపీలు కాబట్టి వీళ్ళు ముస్లింలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఒక కుట్రపూరితమైన ప్రచారం తప్ప ఒక్కలన్నా వక్ఫ్ గురించి పూర్తిగా చదివిన వాళ్ళని రమ్మని. నేను 2 మాటలలో చెప్పిపోతా. అమ్మ బువ్వ ఉడికిందా లేదంటే 2 మెతుకులు చూస్తుంది అజిత గారు. వక్ఫ్ మీద నేను మీకు మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు ఎవరు ఏం రాసిరో కాగితాలు ఎవరికి తెలివే అజిత గారు. వక్ఫ్ని కలెక్టర్ కంట్రోల్ చేయొద్దు అంటారు. ఈ దేశంలో ఉన్న అన్ని భూ చట్టాలు, అన్ని రెవెన్యూ చట్టాలని ఈ దేశంలో, ఇది మేము రాసింది కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నుంచి వచ్చిన సాంప్రదాయంలో ఎగ్జిక్యూటివ్ లో కలెక్టర్ ఈజ్ ద సుప్రీం అథారిటీ హూ కెన్ రెక్టిఫై ద డాక్యుమెంట్స్ ఆఫ్ ద రెవెన్యూ రికార్డ్స్. కానీ మేము వక్ఫ్ అని ప్రకటిస్తే కలెక్టర్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఆయన అసలు ముట్టుకోవద్దు అంటారు. కలెక్టర్ హాజ్ నో రైట్ అంటాడు. ఎవరో ఒక ముతావల్లి ఏం పెడతారు, 7వ తరగతి 10వ తరగతి చదివిన ముతావల్లి. మీకు నేను దుబాకకు ప్రాతినిధ్యం వహించిన చేగుంట, నార్సింగ్ అనే 2 మండలాలు ఉంటాయి ఇక్కడ హైవే మీద. చెట్ల నరసింపల్లి అని ఒక విలేజ్ ఉంటుంది, మీరు పోండి. ఊరు మొత్తం ఉన్నది, ఇప్పుడు లేదు, అది దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్నది. ఊర్లో ఉన్న ఇల్లు కూడా వక్ఫే అంటారు వాళ్ళు, ఊరు మొత్తం వక్ఫే అంటారు వాళ్ళు. 3 తరాలు మారినాయి. ఇలా పాస్బుక్ రాదు, రైతు బీమా రాదు, రైతు బంధు రాదు. ఎవరు చెప్పినంటే వక్ఫ్. హైదరాబాద్లో చాలా ప్రైమ్ ప్రాపర్టీస్ని వక్ఫ్ అంటారు. 2 రోజులు అయితే పార్లమెంట్ కూడా వక్ఫే అంటారు. దెర్ ఇస్ నో అప్పీల్ అంటారు. ఇప్పుడు మీరు కింది కోర్టులో ఏదైనా కేసు ఓడిపోయినందుకు రజిత గారు పై కోర్టుకు వెళ్ళేందుకు అవకాశం ఉంటుంది కదా. ఈ ముతావల్లి వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే నో ఛాలెంజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హైకోర్టు, నో ఛాలెంజ్ ఇన్ సుప్రీం కోర్టు. ఇది ఎక్కడ తల్లి? రేపు నా మీద కోపం వచ్చి మా ఊరంతా తీసుకుపోయిన వక్ఫ్ బోర్డులో వారేసిరు అనుకోరు, నేను ఎవరికి చెప్పుకోవాలి అజిత గారు? అందుకని కలెక్టర్ గారికి అధికారాలు ఇస్తా ఉన్నాం, అప్పీలేట్ అథారిటీ ఉంచుతా ఉన్నాం హైకోర్టులకి, సుప్రీంకోర్టులకి. అంతేగాని అబ్రప్ట్గా ఏదో వాళ్ళు చెప్పినట్టు మా శ్మశానాలు జాగాలు గుంజుకుంటారు, మా జాగాలన్నీ గుంజుకుంటారు, మాకు బొంద పెట్టేందుకు జాగా లేకుండా చేస్తారు. ఇది దుర్మార్గమైన ప్రచారం చేస్తారు. ఈరోజు వక్ఫ్ బోర్డు లాగే సనాతన ధర్మాన్ని కూడా ఒక బోర్డు కావాలని పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ కంటే ముందే ఆయన డిమాండ్. సనాతన బోర్డు అనేది అసలు సాధ్యం అవుతుందా? సో ఇట్ ఈస్ ఎ పాలసీ డిసిషన్ అజిత గారు, ఇట్ టేక్స్ టైం. ఒక చర్చని పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు, ప్రజల ముందు ఉంచినారు. వెన్ వక్ఫ్ బోర్డ్ ఈజ్ పాసిబుల్, సనాతన ధర్మానికి సంబంధించి ఒక బోర్డు ఎందుకు పాసిబుల్ కాదని పవన్ కళ్యాణ్ గారు అడిగినారు. సో చర్చ జరగనియండి, మేధావులందరూ చర్చించని. మీ స్టాండ్ ఏంటి దాని మీద? నేను అదే చెప్తాను. నేను వ్యక్తిగతంగా మాట్లాడినా, నేను రఘునందన్ రావు భారతీయ జనతా పార్టీ ఎంపీగా మాట్లాడినట్టే మెసేజ్. సో ఒక పార్టీలో నిబద్ధత కలిగిన ఒక కార్యకర్తగా నేనేం కోరుకుంటున్నా, ప్రజలలో చర్చ జరగనియండి. ఇప్పుడు మేము వక్ఫ్ బోర్డు రాత్రి బిల్ పెట్టవచ్చు, పెడతలేం మేము. దానికి ఒక జాయింట్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసినాం, అన్ని రాష్ట్రాలకు తిరుగుమన్నాం, అన్ని పార్టీల ఎంపీలు దాంట్లో సభ్యులు పెట్టినాం, అందరినీ అభిప్రాయాలు చెప్పమంటున్నాం, తర్వాత పార్లమెంట్లో మళ్ళీ చర్చ పెడతామని చెప్తున్నాం. సో వీఆర్ మోర్ డెమోక్రటిక్. సో సనాతన బోర్డు మీద కూడా అట్లా చర్చ జరగనియండి, విస్తృత స్థాయిలో జరగనియండి. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, వారు తమిళనాడు, కర్ణాటక అట్లా తిరుగుతూ ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలలో ఒక చర్చ జరగనియండి. అల్టిమేట్గా మనం ఉండేది ప్రజాస్వామ్యంలో అజిత గారు. సో ప్రజాస్వామ్యంలో ప్రజలు నిర్ణేతలు, ప్రజలు ఏం కోరుకుంటే అదే జరుగుతుంది. ఇక బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి ప్రమాదం ఉంది. గతంలో ఇలానే మాకు జరిగింది అని ఆదిత్య ఠాక్రే మొన్ననే స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే అలా మింగేయడానికి చూస్తుందా బీజేపీ? ఎప్పుడు కూడా తమ భాగస్వామ్య పక్షాలని కబళిస్తుంది అనే ఒక పేరుంది కదా. ఒక్క మాట చెప్తాను తల్లి మీకు, మొన్న జరిగిన మహారాష్ట్ర ఎలక్షన్స్ కంటే ముందు జరిగిన మహారాష్ట్ర శాసనసభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, శివసేన ఇద్దరం కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేశారు. దయచేసి ప్రేక్షకులు కూడా గమనించారు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు కాకుండా, అంటే 2024లో జరిగిన ఎన్నికలు కాకుండా అంతకంటే ముందు 5 సంవత్సరాల క్రితం 2019లో జరిగినటువంటి ఎన్నికలలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన కలిసి పొత్తు పెట్టుకొని పోటీ చేసినాం. ప్రజలు మ్యాండేట్ ఇచ్చినారు, శివసేనకు భారతీయ జనతా పార్టీకి మ్యాండేట్ ఇచ్చినారు.
పొత్తులో మీరు చిన్న పార్టీ, పొత్తు ధర్మంలో చిన్న పార్టీ అంటే మాకంటే ఒక 20 సీట్లు మీరు తక్కువ తీసుకున్నారు, మేము ఎక్కువ తీసుకున్నాం. గెలిచిన సీట్లలో కూడా మేము ఎక్కువ గెలిచినాం, మీరు తక్కువ గెలిచినారు. పొత్తు ధర్మం ప్రకారం అన్నకి మొదటి బాధ్యత ఉంటుందా, తమ్ముడికి మొదటి బాధ్యత ఉంటుందా? ముఖ్యమంత్రి పదవి అనేటువంటి ఒక పదవికి మీరు లాలూచిపడి, మీ నాన్న బాల ఠాకరే గారు చెప్పినటువంటి మాట, నేను బతుకున్నంత కాలం నా పార్టీ కాంగ్రెస్తో కలవది అని చెప్పింది. అట్లాంటి కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకొని నువ్వు ముఖ్యమంత్రి అయినా ఉద్ధవ్ ఠాకరే గారు. ఏ హిందుత్వ పునాదుల మీదనైతే మీ పార్టీ పుట్టిందని చెప్తారో, ఏ హిందుత్వ పునాదుల్ని ఎజెండాగా పెట్టుకొని బాల ఠాకరే గారు పార్టీ పెట్టిండ్రో, అదే బాల ఠాకరే గారు బతుకున్నప్పుడు కాంగ్రెస్తో నా జీవితకాలంలో ఎన్నడూ కలవనని చెప్పిండో, అంటే నాన్నగారు చనిపోయిన తర్వాత నాన్నగారు ఆశయాలను కూడా చంపేసి మీరు కాంగ్రెస్తో కలుస్తారా? ప్రజలు మీకు మా కదా కలిసి మ్యాండేట్ ఇచ్చింది. కామన్ సెన్స్ ఉండాలి మాట్లాడేటప్పుడు. మేము వాళ్ళని మింగినమా? ఆయన ముఖ్యమంత్రి పదవి అనేటువంటి స్వార్థ పదవి కోసం మమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోమన్నాడు, కూర్చున్నాం కదా. మేము పూర్తిగా సిద్ధాంతానికి వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్తో కలిసి నువ్వు అధికారంలోకి వచ్చినావు, ప్రజలు నిన్ను ఇలా తిరస్కరించారు. మేము మింగినమా? ప్రజలు ఓట్లేయలేదా మీకు? అంటే చంద్రబాబుకు ప్రమాదం లేదంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్నంతకాలం మీరు ఎంత సేఫ్ ఉంటారో నేను కూడా అంతే సేఫ్ ఉంటాను. కానీ మీరు చెడు ఆలోచిస్తున్నప్పుడు నా ఆలోచనలు కూడా చెడు అయిపోయి డ్రైవ్ అయితే. అందుకనే ఊళ్ళలో ఒక నానుడు చెప్తారు రజిత గారు, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇంటికి మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. ఇన్ఫాక్ట్ మీరు ఒకసారి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చూడండి, మాతోటి కలిసిన ప్రతిసారి వారు అధికారంలో ఉన్నారు, అధికారంలోకి వచ్చినారు. ఇది ఫ్యాక్ట్ రజిత గారు. నేను ఏదో గర్వంగా చెప్తలేను, గొప్పగా చెప్తలేను, చరిత్ర చెప్పిపోతున్నా మీకు. చంద్రబాబు నాయుడు గారు మా నుంచి విడిపోయి గొడవ పడే ప్రతిసారి టీడీపీతో మీరు కలిసిన ప్రతిసారి అక్కడ అంతో ఇంతో ఎంపీ సీట్లు వచ్చినాయి, మంత్రులు కూడా అయ్యారు. దాన్ని మేము అంగీకరిస్తున్నాం. అందుకనే చెప్పిన, మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం అయితే మా ఇల్లుకు మీ ఇల్లు కూడా అంతే దూరం అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు అధికారం ఎప్పుడు కోల్పోయిందంటే మాతో ఘర్షణ పడే ప్రతిసారి కోల్పోయారు. మాతో కలిసిన రోజులు, కలిసి నడిచిన ప్రతిసారి వారు అధికారంలోకి వచ్చారు. ఇది చరిత్ర అజిత్ గారు, ఒకసారి చూడండి. సో ఐఎమ్ నాట్ బ్లేమింగ్ చంద్రబాబు నాయుడు గారు. సరే, వారికి ఆ రోజున్న పరిస్థితుల్లో వారు ఏమైనా డిఫరెంట్ ఒపీనియన్స్ లో ఉండి ఉంటారు. కానీ మేమిద్దరం కలిసి ఉండడం అనేది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కైనా తర్వాత విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కైనా ప్రజలకైనా చంద్రబాబు నాయుడు గారికైనా మేము ఎప్పుడు హామ్ చేయలేదు. మేము లాభమే చేసినా వారిని అధికారంలో తెచ్చేందుకు పనిచేసి మా కార్యకర్తలు అని చెప్తున్నా తప్ప మేము ఉద్ధవ్ ఠాకరే లెక్క అవసరం కోసం పార్టీలు మారి సిద్ధాంతాలు మారి నమ్మిన పార్టీని పొత్తు పెట్టుకున్న ధర్మాన్ని పొత్తు ధర్మాన్ని విస్మరించిపోయేటోళ్ళం కాదు. ఇన్ఫాక్ట్ మీరు అన్నారు వారితో పొత్తు లేకపోతే మా కార్యకర్తలు కూడా చాలా మంది చెప్తారు మనమే బాగా ఎదుగుతామేమో అని. సో ఐ డోంట్ వాంట్ టు గో ఇంటు దట్ కాంట్రవర్సీ. బట్ ఉభయతారకంగా ఇద్దరం కలిసినప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అయినా తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగారు. తెలంగాణలో కలిసి ఉంటే కలదు సుఖం అనేది ఒక మాటనైతే నేను చెప్పగలను. తెలంగాణలో కూడా అదే కూటమి కంటిన్యూ అవుతుంది అని అనేది వస్తుంది. సో ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కామెంట్ అజిత్ గారు. తెలంగాణలో మేము ఒంటరిగానే అధికారంలోకి వస్తామనేటువంటి విశ్వాసం ఉంది, మా క్యాడర్కి సంపూర్ణమైన నమ్మకం ఉంది, మా అడుగులన్నీ అట్లే పడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ, ఒక రాష్ట్రానికే పరిమితమై పనిచేసుకుంటున్నారు. అట్లాంటిది ఏమైనా ఉంటే చాలా పెద్దవాళ్ళు ఉంటారు, వారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇక్కడ మా పార్టీ అధ్యక్షులు ఉంటారు, వారు అప్పుడు ఎన్నికలప్పుడు ఏమైనా ఉంటే అది మాట్లాడతారు తప్ప ఇప్పుడు అట్లాంటి ఆలోచనలు కానీ అట్లాంటి చర్చ కానీ అటు చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి కానీ ఇటు మా వైపు నుంచి కానీ లేదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఢిల్లీ ఎన్నికల్లో అదే గేమ్ చేంజ్ అయిందని అంటున్నారు. ఏంటి రేపు దేశం మొత్తం కూడా ప్రభావం చూపుతుంది అంటారా? అజిత్ గారు, 2014 నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేసరికి ఈ దేశంలో ఉన్నటువంటి వేతన జీవులకి, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఓన్లీ 2 lakhs అజిత్ గారు. ఎప్పుడు 1950లో భారత రాజ్యాంగం వచ్చినప్పటి నుంచి 2014 నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయ్యేదాకా, అంటే అవి 50 సంవత్సరాలు, ఈ 14 సంవత్సరాలు, 64 సంవత్సరాలు ఈ దేశంలో రకరకాల వ్యక్తులు పరిపాలించారు. ఐ డోంట్ వాంట్ టు నేమ్ దేమ్. జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మొదలుకుంటే ఒక ఆర్థికవేత్త అయిన మన్మోహన్ సింగ్ గారు కూడా చివరి 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశారు. ఎప్పుడన్నా డ్రాస్టిక్గా చేంజ్ చేయాలి, వేతన జీవులు పూర్ట కలిగించాలని అప్పుడున్న ప్రభుత్వాలు ఆలోచించినాయి. నరేంద్ర మోడీ గారు 2014లో ప్రధానమంత్రి అయినప్పుడు 2 లక్షలు అజిత్ గారు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్. టుడే వాట్ వీ బ్రోట్ ఇస్ 12,75,000 అజిత్ గారు. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగింది, మనుషుల సంపాదన పెరిగింది, జీతాలు పెరిగినాయి. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ పెంచండి అని చాలా మంది మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చినటువంటి అప్పీల్. ఆ బడ్జెట్ ఇది దేశ బడ్జెట్ అజిత్ గారు, ఢిల్లీ బడ్జెట్ కాదు. నరేంద్ర మోడీ గారు గెలిపించారని ఒప్పుకోరు, బీజేపీ గెలిచిందని ఒప్పుకోరు. ఇన్కమ్ ట్యాక్స్ ఒకటేసారి 12,70,5,000 పెంచారు కాబట్టి ఢిల్లీలో గేమ్ చేంజర్ అయింది అంటారు. మా మంచి పనులని, మేము చేసే మంచి పని దేన్ని ప్రతిపక్షాలు స్వీకరించాయి. అయినా ఒక సామెత ఉంది తెలుగులో, పగోని పంచాంగం చెప్పమంటే పగటిలు చచ్చిపోతామని చెప్పారు అజిత్ గారు. భగవంత్ పంచాంగం చెప్పేటోడే నాకు పగోడు, వాడు నేను బాగుపడాలని కోరుకోడు. భగవంత్ దగ్గరికి పోయి నేను పంచాంగం చెప్పమంటే అరే నువ్వు పగటిలు చచ్చిపోతావు అన్నాడు. అట్లున్నది ఇవాళ. సో మేము ఇన్కమ్ ట్యాక్స్ పెంచింది వేతన జీవులు చాలా కాలం నుంచి చేస్తున్నటువంటి డిమాండ్.
ఈ దేశంలో ఏదైనా డ్రాస్టిక్ చేంజ్ రావాలంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని నమ్మేటువంటి వ్యవస్థలో ఎప్పుడో 1961లో తెచ్చినటువంటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టాన్ని ఇప్పుడు సవరిస్తా ఉన్నాం అజిత గారు. 61 ఎక్కడ, 25 ఎక్కడ, అప్పటికి ఇప్పటికి ఎంత పెరిగింది, ఇన్కమ్ ట్యాక్స్లు ఎట్లా మారినాయి మీరు చూడండి. సో మరింత సరళీకృతం చేసేందుకు చట్టాన్ని సవరిస్తూ పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చారు. ప్రతిపక్షాలు మాకు అనుమానం ఉన్నాయో అన్నారు, సెలెక్ట్ కమిటీకి పంపిద్దాము అన్నారు. సో వీఆర్ మోర్ ఇంపార్షియల్ అని చెప్తా ఉన్నాను నేను. వక్ఫ్ కమిటీ వచ్చిన రోజు కూడా గొడవ పెట్టిరు, వక్ఫ్ బిల్లు వచ్చిన రోజు కూడా లేదు దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపాలి అని అడిగారు. అజిత గారు పాత ప్రభుత్వాలకు మాకు తేడా ఒకటి చెప్పి నేను ముగిస్తాను. ఇంతకుముందు ఎప్పుడన్నా పార్లమెంట్ కమిటీ వేసిర్రంటే నివేదిక మాత్రం పార్లమెంట్కి రాలేదు, ఇయ్యాల దాకా రాలేదు, మీరు గుర్తుపెట్టుకోరు. బట్ వక్ఫ్ బిల్లులో దాదాపు 28 రాష్ట్రాలు తిరిగి అందరి అభిప్రాయం విని, అన్ని మైనార్టీ సంఘాల అభిప్రాయం విని హైదరాబాద్కి వచ్చి ఉన్నారు. ఒక ఫుల్ డే ఉన్నారు, అందరు రమ్మని పిలుచుకొని విన్నారు అభిప్రాయాలు. సో అట్లా తిరిగి ఇంత తొందరలో 6 నెలలలోనే ఒక జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అందులో ఒక బీజేపీ వాళ్ళు లేరు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పార్టీల ప్రాతినిధ్యం ప్రకారం ఉన్నారు. సో దిస్ ఈస్ ద వే హౌ వి విల్ వర్క్ ఫర్ ద పార్టీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద పార్టీ. మీరు రామరాజ్యం అంటుంటారు కదా రంగనాథన్ గారు. జనరల్గా ఈ మోడీ గారి నోటి నుంచి, అందరి నోటి నుంచి అదే మాట వస్తుంది కదా. ఆ రామరాజ్యమే ఈరోజు ఆయన రంగరాజన్ మీద దాడి చేసింది కదా. సో వ్యక్తులకి వ్యక్తిగత అభిప్రాయ భేదాలు ఉండొచ్చు. రామరాజ్యం ఇన్ ద సెన్స్ రాముడు ఒక రాముడు ఈ దేశాన్ని పరిపాలించినాడని నమ్ముతారు. రామరాజ్యం ప్రతినిధులే వెళ్ళి దాడి చేశారు. అక్కడికి వస్తాను. ఒక చరిత్రలో రాముడు అంటే ఒక దేవుడు, రాముడు అంటే ఒక రాజు ఎట్లుండాలనే చెప్పిండు. రాజు తల్లి పట్ల ఎట్లా ప్రవర్తించాలి, తండ్రి ఆజ్ఞాపిస్తే ఎట్లా చేయాలి, అన్నకి తమ్ముడికి మధ్యలో సంబంధాలు ఎట్లుండాలి, భార్యకి భర్తకి మధ్యలో ఎట్లా సంబంధాలు ఉండాలి అని ఒక మంచి నీతిని ఈ ప్రపంచానికి బోధించింది రామాయణం. కాబట్టి రాముని దేవుడు అని చెప్తారు. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇండోనేషియా పోండి, మీరు పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్కి పోండి, పక్కన ఉన్న మలేషియాకు పోండి, అక్కడ రకరకాల దేశాలలో మన సంస్కృతిని, మన రామాయణాన్ని, మన చరిత్రని గౌరవిస్తారు, మన దగ్గర గౌరవించారు. సో మీరు చెప్పిన రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడి దురదృష్టకరం. వారు పెట్టుకున్న సంస్థ పేరు రామరాజ్యం అయి ఉంటుంది, వాళ్ళ ఆశయాలు ఏంటనేది అక్కడే కనబడతా ఉంది. సో హింసని భారతీయ జనతా పార్టీ ఏ రోజు ప్రేరేపించలేదు. పెద్దలు పూజారి రంగరాజన్ గారి మీద జరిగినటువంటి దాడిని నేనే ఫస్ట్ అందరికంటే ముందు ఖండించినాను. తర్వాత నేను అప్పుడు పార్లమెంట్ నడుస్తుంది కాబట్టి మా పార్టీ ఎమ్మెల్యేలు ఇట్టపోయారు. నేను వెంటనే వారితో ఫోన్ చేసి మాట్లాడాను. వీఆర్ ఆల్ విత్ యూ సార్ అని చెప్పాం. అట్లాంటి హింసను ఎప్పుడు కూడా మేము ప్రోత్సహించాం. రామరాజ్యం పేరిట ఎవరు తప్పు చేసినా అది సంస్థ పేరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. రామరాజ్యం అనేది ఒక ఇన్స్టిట్యూట్ పేరు పెట్టుకున్నారు వాళ్ళు. కానీ ఆ రోజు రామరాజ్యం అట్లా కాదు. అట్లా అన్న అడుగులకు పోతే అన్న కుర్చీలో కూర్చోకుండా అన్న పాదుకలు తెచ్చుకొని నడిపించినాడు. ఇలా అన్న పక్క జరిగితే 5 నిమిషాలు అన్న మీద పోటీ చేసి తమ్ముడు గెలవాలని కోరుకునే రోజులు ఇవి. ఇది కాదు, అది రాముడు ఒక నీతివంతమైనటువంటి పాలన ఇచ్చిండు దేశానికి, అది రామరాజ్యం అని గుర్తు చేసుకుంటాం. అక్కడ జరిగిన సంఘటన దురదృష్టకరం. ఆ పూజారి గారిని మేము అందరం కలిసి సంఘీభావం చేస్తాం. ఇక జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు అది చట్టబద్ధంగా పోతుంది. సో జమిలీ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక బిల్లుని తీసుకురావడం జరిగింది. ప్రతిపక్షాలు మాకు కూడా దీని మీద అనుమానం ఉన్నాయో అన్నారు. మళ్ళీ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి పంపండి అన్నారు. పంపారు. వాళ్ళు కూడా అన్ని రాష్ట్రాలకు తిరుగుతారు, ప్రతిపక్ష నాయకులు కూడా కలుస్తారు, వారి అభిప్రాయం విన్న తర్వాత బిల్లు. అంటే ఎన్ని సంవత్సరాలు ఇది ఒకవేళ అమల్లోకి రావచ్చు అనుకుంటున్నాను? నాకు తెలిసి వచ్చే ఎన్నికలు జమిలీ ఎన్నికలే ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఇక చివరిగా మహా న్యూస్ ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం? త్వరలోనే మీ యాజమాన్యం పెద్దలు వంశీ గారు ఒక భక్తి ఛానల్ కూడా ప్రారంభిస్తున్నారని విన్నాను. ముందుగా మీకు అందరికీ కూడా మహాభక్తి ఛానల్ ప్రారంభిస్తున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మరి మహాభక్తి ఛానల్ స్టార్ట్ చేస్తారు కాబట్టి వంశీ గారు కూడా బీజేపీలో ఏరినాను, ఈ ఛానల్ బీజేపీకి సపోర్ట్ చేస్తుందన్నారు. రేపు ఎవరైనా ప్రచారం చేస్తే నేనేం చేయలేను. సో వారికి ఒక ఛానల్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకున్నారు, ఒక భక్తి ఛానల్ పెట్టాలనుకున్నారు. సో దానికి బీజేపీకి ఏం సంబంధం లేదు. వంశీ గారు బీజేపీలో సభ్యుడు అవునో కాదో కూడా నాకు తెలియదు. కానీ వారు ఒక సదుద్దేశంతో వారు ఒక ఛానల్ని తీసుకొస్తున్నారు. ఈ దేశ సాంప్రదాయాన్ని, సంస్కృతిని నిలబెట్టడానికి ఒక ఛానల్ చేస్తా ఉన్నారు. కాబట్టి వారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తూ, మహా ఛానల్ తన ఏ స్పిరిట్ని అయితే కొనసాగిస్తుందో దాన్ని అట్లే కొనసాగించాలని, ఇంకా బాగా ఎదగాలని, జనం పక్షాన నిలబడాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా యాజమాన్యానికి, మా జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా శుభాకాంక్షలు, అభినందనలు.